సార్ మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రాకముందు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నారు. ప్రియా ప్రియా అంటూ నా మది సదా నిన్నే పిలుస్తున్నది లల్లల్లాహిరే లల్లల్లాహిరే చల్ దగదగ మెరిసే చక్రి గారు ఆర్ డిఎస్పి గారు? అబ్బా సరే ఎనివే ఐ కెన్ సే గుండెల్లు ఏముందు కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. మీ ఫస్ట్ మూవీ నీ కోసం కదా సార్, అది మీకు ఛాన్స్ ఎలా దొరికింది? అంటే చెప్పాలంటే శ్రీను వైట్ల గారు నాకు బాగా ఫ్రెండ్ అప్పుడు. ఓకే. సో పెద్ద సినిమా పెద్ద హీరో రవితేజ్ హీరో పేరు చెప్పాలి, సినిమా పేరు కూడా చెప్పలేము. సినిమా పేరు చెప్తే మళ్ళీ కంపోజర్ పేరు. రెమ్యునరేషన్ తీసుకుంటూ నాకు సాంగ్ ఇస్తే చాలు అనే సిచ్యువేషన్ ఎప్పుడైనా స్టార్టింగ్ కెరియర్లో ఫేస్ చేశాను. అసలు పేమెంట్ అడిగేవడమే కాదు, ఫస్ట్లో అసలు ఏమి ఇవ్వకుండా అసలు సెకండ్ పంపించడం చాలా మంది, అలా పాడిన సాంగ్స్ కూడా ఉంది చాలా మంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ అ పాడ్కాస్ట్. దిస్ టైమ్ వీ హ్యావ్ వేణు శ్రీరంగం గారు ఇన్ బియాండ్ ద మైక్. హీస్ ఎ ప్లేబ్యాక్ సింగర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? యా ఐఎమ్ గుడ్ చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రాకముందు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నారా సార్? లైక్ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను డెఫినెట్గా. అంటే కర్ణాటిక్ అండ్ లైట్ మ్యూజిక్ రెండు కూడా ప్యారల్గానే నేర్చుకున్నాను. అంటే మరీ కచేరీ చేసే స్థాయి కాకపోయినా ఖచ్చితంగా నేర్చుకున్నాను. ఒక స్టేజ్ వరకు నేర్చుకున్నాను. కర్ణాటిక్ అండ్ లైట్ మ్యూజిక్ రెండు ప్యారల్గా నేర్చుకున్నాను. ఓకే. సో మీ ఫ్యామిలీలో ఎవరన్నా మ్యూజిక్ రిలేటెడ్ ఎవరైనా ఉన్నారు సార్? మా నాన్నగారు పాడేవారు. మా నాన్నగారు ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్, ఆయన గోవిందాచార్య గారు అని. అండ్ మా మేనత్త గారు శ్రీరంగ గోపాలరత్నం గారు అని. ఓకే. షీఈ్ వెరీ పాపులర్ కర్ణాటిక్. అంటే కర్ణాటిక్ మ్యూజిషియన్స్కి ఎక్కువ తెలుస్తారు ఆవిడ. ప్లస్ మా జనరేషన్, ఆ ముందు జనరేషన్ వాళ్ళకి ఎక్కువ తెలుస్తారు ఈ జనరేషన్ కంటే కూడా. ఎందుకంటే షీఈ్ పద్మశ్రీ అవార్డు ఆల్సో. ఓ గ్రేట్. సో మా మేనత్త గారు అనమాట. సో ఆవిడ షీఈ్ వెరీ పాపులర్. అంటే ఆంధ్ర ఎంఎస్ లక్ష్మి అనేవాడు, అంత పాపులర్ అనమాట. సో అలా మా ఫాదర్ ప్రాపర్ ఎక్కడ సార్? వాళ్ళది విజయవాడ. అంటే మా నాన్నగారు వాళ్ళది విజయవాడ, ఇట్లా మా అమ్మగారిది కాకినాడ. నేను పుట్టింది అంతా హైదరాబాద్. మాది కాకినాడ సార్. ఓకే. సో నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ మళ్ళీ. ఓకే. వాళ్ళే గురువులా సార్ మీకు? గురువులు అంటే స్వతహా ఇప్పుడు మా నాన్నగారు నా చిన్నప్పుడే 2.5 years ఓల్డ్ని మా ఫాదర్ పాస్ అయ్యారు. సో దాని తర్వాత అంటే ఆయన దగ్గర నేర్చుకునే అదృష్టం లేదు. మా మేనత్ గారి దగ్గర కూడా నేను కొంచెం నాకు ఊహ వచ్చి నేను నేర్చుకుందాం అనుకునేటప్పటికి ఆవిడ కూడా షీ ఆల్సో పాస్ అయ్యాయి. అంటే నేను చూశాను దగ్గర నుంచి ఆవిడ కచేరీలు అవన్నీ కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఆవిడ దగ్గర నేర్చుకున్న సందర్భం లేదు. ఎందుకంటే మేము కొంచెం లాంగ్ మన బిహెచ్ఎల్లో ఉండేవాళ్ళం. ఓకే. బిహెచ్ఎల్లో ఉండేవాళ్ళం. వాళ్ళేమో హైదరాబాద్లో ఇక్కడ ఉండేవాళ్ళు, బాగలిగంపల్లిలో. సో అప్పట్లో బిహెచ్ఎల్ అనేది చాలా లాంగ్. ఇప్పుడు చాలా దగ్గర అయిపోయింది. మెట్రో సర్వీస్ అంతా వచ్చేది. అప్పట్లో బిహెచ్ఎల్ అంటే అది వేరే ఊరు కింద లెక్క అనమాట. సో ఎప్పుడో పండగలకు కానీ వచ్చే పరిస్థితి ఉండేది కాదు. సో అలా ఆవిడ దగ్గర నేర్చుకునే, అంటే నేను పాడాలి ఫుల్ ఫ్లెజ్డ్గా దీని మ్యూజిక్ని నేను పర్సూ చేయాలి అనుకుని నేను నేర్చుకోవాలనుకున్నప్పటికీ ఆవిడ షీ ఆల్సో పాస్డ్ అవే. సో ఆవిడ దగ్గర నేర్చుకునే అవకాశం కలగలేదు నాకు. బట్ నేను వేరే హేమావతి గారని ఆవిడ దగ్గర కర్ణాటిక్ అండ్ పాల్గొన విశ్వనాథం గారని చాలా ఫేమస్ లైట్ మ్యూజిక్ ఉన్నారు. ఆయన దగ్గర లైట్ మ్యూజిక్ అనమాట ప్యారలల్గా. ఆవిడ దగ్గర క్లాసికల్ ఈయన దగ్గర చేస్తూ ఆయనతో ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. మేమందరం కలిసి లైట్ మ్యూజిక్ అప్పుడు లైట్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసాం నేర్చుకుంటూ. సో మరి మీ స్టడీస్ సార్ లైక్ దీంట్లో ప్యారలల్గా అంటే నేను గ్రాడ్యుయేషన్ చేశాను, డిగ్రీ వరకు చేసుకున్నాను. అంతే ఫుల్ టైం ఆల్మోస్ట్ ఇంకా అంతే ఇక్కడ నేర్చుకుంటూ. అంటే ఆల్మోస్ట్ 97, 98 వరకు ఆల్మోస్ట్ అదే ఉండింది నాది. మా గురువుగారు వాళ్ళతో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాళ్ళం. నా ఫస్ట్ రికార్డింగ్ కూడా మా ఆయనదే, గురువుగారిది లైట్ మ్యూజిక్ అనమాట. లైట్ మ్యూజిక్ కోరస్ పాడిన రికార్డింగ్, అంటే మైక్ ముందు ఫస్ట్ కూర్చున్నది ఆయన రికార్డింగ్ అనమాట. అది కోరస్ పాడాను అప్పట్లో. అంటే ఏ జోనర్ మ్యూజిక్ సార్? లైట్ మ్యూజిక్లో కోరస్ పాడిచ్చారు నాతో ఇంకో ఇద్దరు వేరే స్టూడెంట్స్ అందరం కలిసి కోరస్ పాడాం అప్పట్లో. ఫస్ట్ టైం రికార్డింగ్ అంటే మైక్ ముందు కూర్చుని పాడింది ఫస్ట్ టైం అనమాట. మీరు ఇండస్ట్రీ కెరియర్కి ముందు ట్రాక్స్ పాడేవారు కదా సార్? చాలా. సో మూవీస్కి ట్రాక్స్ పాడేవారు. అప్పుడు డైరెక్ట్గా మూవీ ఛాన్స్ వచ్చినప్పుడు అంటే ఈ సింగర్కి పాడకుండా లైక్ ఫస్ట్ ఒక షూటింగ్ పర్పస్ కోసం మీరు ఒక సాంగ్ పాడేసేవారు ట్రాక్గా, అది షూటింగ్ పర్పస్ కోసం. అది మీకు ముందు ఇన్ఫార్మ్ చేసేవారు సార్ మ్యూజిక్ డైరెక్టర్? అది యాక్చువల్లీ ఆ సిస్టమ్ నాకంటే ముందు ఈవెన్ బాలు గారు ఆ ముందు నుంచి కూడా ఉంది. అంటే ఆ ట్రాక్ సింగింగ్ అనేది ముందు నుంచి కూడా ఉంది. అంటే మెయిన్ సింగర్ మనకి అవైలబుల్ ఆ టైం రెడీగా లేనప్పుడు టెంపరీగా షూటింగ్ పర్పస్ కోసం లేకపోతే వాళ్ళకి సాంగ్ ఎలా ఉంటుందో ఒక ఐడియా కోసం
వాళ్ళు ఒక ట్రాక్ సింగర్తో పాడించుకుంటారు. ఓకే, కానీ అఫీషియల్ సింగర్ మీరు నీకోసం మూవీ నుంచి. నీకోసమే నాకు అఫీషియల్గా నేను నా పేరు నేమ్ కార్డ్ పడింది ఫస్ట్ సినిమా నీకోసం. దాని ముందు చాలా పాడిన సందర్భాలు ఉన్నాయి, బట్ ఏది కూడా ఫైనల్ దాకా రాలా. కానీ దాని ముందు ఒక ఇది బెస్ట్ సాంగ్ అనిపించింది మీకు, ఏమైనా అనిపించింది? ట్రాక్స్లో చాలా ఉన్నాయి. యాక్చువల్లీ బాలుగారి పాడిన కూడా ఉన్నాయి కొన్ని. బాలుగారి బాలుగారి పాడిన పాటలు కూడా కొన్ని ఉన్నాయి. సో చాలా పాటలు ఉన్నాయి, ఒకటే ఏం లేదు. మంచి పాటలు ఒకసారి మనం మిస్ అవుతుంటాయి. మొదట్లో కొంచెం బాధ అనిపించేది, తర్వాత అలవాటు అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మీరు ఒరిజినల్ సాంగ్ పాడడానికి వచ్చినప్పుడు ట్రాక్ వేరే ఒకళ్ళు ఎవరన్నా పాడారా సార్ మీకోసం షూటింగ్ పర్పస్? ఆ తర్వాత ఏమైందంటే ఆల్మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎక్కువ మంది సింగర్స్ అవ్వడం. దాదాపు అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఏదో అందరు సింగర్స్ ఇంచుమించు ఒక్క మణిశర్మ గారు తప్ప మిగతా అందరూ ఇంచుమించు సింగర్సే కదా. వాళ్ళు కంపోజర్స్ కమ్ సింగర్స్ అయి ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళే ట్రాక్స్ వాళ్ళే పాడుతూ వాళ్ళ వాయిసే ఉండేది. సో వాళ్ళ వాయిస్ మీద మేము ఫైనల్ వర్షన్ నేను పాడేవాడిని, అట్లా ఉండేది. ఇప్పుడు ఈవెన్ డిఎస్పీకి పాడినా కూడా అంతే, తన వాయిస్ ఉండేది, లేదా సాగర్ వాయిస్ ఉండేది, నేను ఫైనల్ వర్షన్ పాడేవాడిని. అట్లా ఉంటుంది. ఓకే, మీ ఫస్ట్ మూవీ నీకోసం కదా సార్, అది మీకు ఛాన్స్ ఎలా దొరికింది? మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ డైరెక్షన్ దానికి. అంటే యాక్చువల్ ఆ సినిమాకి నాకు చెప్పాలంటే శ్రీను గారు నాకు ఫ్రెండ్ అప్పుడు. ఓకే, సో ఆయన ద్వారా వచ్చింది. ఆయన ఆర్పి పట్నాయక్ గారికి పరిచయం చేయడం. యాక్చువల్లీ ఫస్ట్ ఆర్పి గారు కాదు ఆ సినిమాకి మ్యూజిక్, ఫస్ట్ దేవి. యాక్చువల్లీ ఓకే, ఒక సాంగ్ కూడా తను కంపోజ్ చేసి ఆ సాంగ్ సినిమాలో ఉంటుంది, మీకు ఫ్యామిలీ సాంగ్ కూడా ఉంటుంది, అది దేవి చేసేటప్పుడు. ఫస్ట్ దానికి మ్యూజిక్ దేవి. తర్వాత ఆ సినిమా ఆగిపోయి బడ్జెట్ లేక డబ్బులు లేక చివరి వరకు వచ్చి ఫైనల్గా ఆర్పి దాకా వచ్చింది అనమాట. ఆర్పికి వచ్చాక ఆర్పి నన్ను శ్రీను గారు ఇంట్రడ్యూస్ చేసి అందులో ఫస్ట్ పాడిచ్చారు అనమాట. ఓకే, సో మీ ఫస్ట్ మూవీ నీకోసం నుంచి ప్రెసెంట్ లేటెస్ట్ సాంగ్ అన్ని మంచి స్వప్నంలే సాంగ్ వరకు ఉన్నారు కదా. దాని తర్వాత ఇంకా అన్ని మంచి రీసెంట్గా ఏదో ఒక సినిమా పాట రిలీజ్ అయింది, బ్రహ్మాండ ఒక సినిమా వచ్చింది. ఇంకేమో చిన్న సినిమాలు ఎవరు రిలీజ్ అయ్యాయి, నాకు పేర్లు గుర్తులేదు కొన్ని. సో ఇంకా కొన్ని రిలీజ్ అవ్వాల్సి ఉంది. అదే పెద్ద సినిమా అన్ని మంచి పెద్ద సినిమా కొంచెం నోటెడ్ సినిమా అంటే అది లాస్ట్ అన్ని మంచి. మీకు రెమ్యునరేషన్ గ్రాఫ్ ఎలా ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది? అది ఎప్పుడూ స్టేబుల్గా ఉండదు, ఇంత అనేమి ఉండదు. సినిమాని బట్టి, మ్యూజిక్ డైరెక్టర్ని బట్టి, ఆ సినిమా ప్రొడ్యూసర్ని బట్టి అలా మారిపోతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది చాలా. అంటే మనకు ఫిక్స్డ్గా అంటే ఒకటేంటంటే మాది మన చాయిస్, అది ఫిక్స్డ్గా మనం ఇంత ఇస్తేనే వెళ్తాను అని పెట్టుకోవడం ఒక చాయిస్, నా చాయిస్. నేను అలా పెట్టుకోలేదు. మీకు రెమ్యునరేషన్ ఎవరు ఇస్తారు సార్? లైక్ మ్యూజిక్ డైరెక్టర్, లైక్ డైరెక్టర్? ఇప్పుడంతా ప్యాకేజ్ కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తాడు. ఒకప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ చేతిలో ఉండేది, ఇప్పుడు అంతా మొత్తం టోటల్ ప్యాకేజ్లో తీసుకుంటున్నారు కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ నుంచి వస్తుంది మనకి. ఓకే, అంటే ప్రొడ్యూసర్కి రిలేటెడ్ ప్రొడ్యూసర్కి మనకు సంబంధం ఉండదు. ప్రొడ్యూసర్కి డైరెక్టర్ మనకు సంబంధం ఉండదు. మనకి పిలిచేది మ్యూజిక్ డైరెక్టర్, డబ్బులు ఇచ్చేది మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవీకి ఈ సాంగ్ పర్టికులర్ సాంగ్కి ఈయనే సింగర్ ఉండాలి ఆర్ ఈవిడే ఫిమేల్ సింగర్ ఉండాలి అని డైరెక్టర్ ఎవరన్నా సెలెక్ట్ చేసుకుంటా ఆప్షన్ ఉంటుందా? అంటే సజెస్ట్ చేయగలుగుతారు, చెప్తారు మీకు మ్యూజిక్ డైరెక్టర్, బట్ అల్టిమేట్ చాయిస్ కంపోజర్ కదా. ఆ సాంగ్ ఎవరి వాయిస్ బాగుంటుందని జడ్జిమెంట్ విల్ బి కంపోజర్ జడ్జిమెంటే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా ఈ తను చేసిన కంపోజిషన్కి ఎవరి వాయిస్ అయితే న్యాయం చేస్తారు, ఎవరైతే ప్రాపర్ జస్టిస్ చేయగలుగుతారో వాళ్ళకి తెలుస్తుంది బాగా. డైరెక్టర్ అంటే ఓన్లీ సజెస్ట్ చేయగలుగుతారు, మాకు ఇలా వీళ్ళతో పాడించండి అని అడగలుగుతారు, కానీ బట్ దే కాంట్ కమాండ్ చేసి ఇదే కావాలని. అంటే కొంతమంది ఉండొచ్చు మేబీ, కానీ మరి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయితే కొంచెం కమాండ్ చేస్తారు, నాకు మీతో పాడించండి అని. లేకపోతే అంత పెద్దవాళ్ళకి అలా ఉండదు కదా, చెప్పగలుగుతారు అంతే, జస్ట్ సజెస్ట్ కుదిరితే వీళ్ళతో పాడించండి అంటారు, కానీ డిమాండ్ ఏం చేయరు. ఓకే, ఎప్పుడైనా మీరు సాంగ్ రెమ్యునరేషన్ తీసుకుంటే నాకు సాంగ్ ఇస్తే చాలు అనే సిచ్యువేషన్ ఎప్పుడైనా స్టార్టింగ్ కెరియర్లో ఫేస్ చేశారు? అసలు పేమెంట్ అడిగేవడమే కాదు, ఫస్ట్లో పేమెంట్ అడగడమే, రికార్డింగ్ రావడం అనేది చాలా అపరూపంగా ఉండేది. ఇచ్చేవాళ్ళు అలా ఏమి ఇవ్వకుండా సెకండ్ నుంచి పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా పాడిన సాంగ్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సెకండ్ నుంచి థ్యాంక్ యూ చెప్పి పంపించేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద మూవీస్ ఉన్నాయి సార్? పెద్దవి అని కాదు, మీడియం రేంజ్. పెద్ద సినిమాలు అంటే ఇప్పుడు మళ్ళీ పేర్లు తీసుకోవాల్సి వస్తుంది, ఇబ్బంది. పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి, 1-2-3 పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి అందులో. ఆ సాంగ్ హిట్ అయిన సాంగ్ ఉంటుంది, పెద్ద సినిమా పెద్ద హీరో రవితేజ్ హీరో పేరు చెప్పాలి, సినిమా పేరు కూడా చెప్పలేము. మళ్ళీ సినిమా పేరు చెప్తే మళ్ళీ కంపోజర్ పేరు తెలుస్తుంది, అందుకని రవితేజ సినిమా ఉంది, పాట ఉంది సినిమాలో, కానీ దానికి రాలేదంతే. ఓకే, సో మన్మధుడు డిఎస్పీ గారు ఫస్ట్ మీకు ఛాన్స్ ఇచ్చింది అది కలుసుకోవాలి. అందులో మీ ఆబ్వియస్లీ మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ ప్రియా అది సేమ్ ట్యూన్ 3 వర్షన్స్ ఉంటుంది. ఓకే, సుమంగళి వర్షన్ రెండు వర్షన్స్ సుమంగళి ఉంటాయి.
ఒకటి నాది సుమంగళి వర్షన్, అవును డ్యూయట్ వర్షన్. సో అట్లా 3 వర్షన్స్ అందులో. ఒక 2 lines పాడతారా సార్? యా షూర్. ప్రియా ప్రియా అంటూ నా మది సదా నిన్నే పిలుస్తున్నది, దహించు ఏకాంతమే సహించలేనన్నది, యుగాల ఈ దూరమే భరించలేనన్నది, విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ. సార్ మీరు ఓకే 2000s నుంచి స్టార్ట్ అయ్యారు కదా సార్, మీ కెరియర్ ఎప్పుడు అంటే అంటే చెప్పాలంటే అఫీషియల్గా అంటే నేను స్క్రీన్ మీద చూసుకున్నా 2000లో, కాబట్టి అక్కడి నుంచి అనుకోవాలి. 25 years సిల్వర్ జూబ్లీలో ఉన్నాయి. సిల్వర్ జూబ్లీ. సో 2000 స్టార్ట్. ఇన్ కేస్ అదే 90s సింగర్ టైంలో ఉండుంటే మీరు, అప్పుడు బూమింగ్ అంటే మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇళయరాజా గారు, ఎంఎం కీరవాణి గారు, రాజ్ కోటి గారు. 80s to అండ్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ 70s అండ్ 80s నుంచి ఆల్మోస్ట్ రాజా గారే కదా. 80s 90s మొత్తం రాజా గారు. సో రాజా గారు, రాజ్ కోటి గారు, ఎంఎం కీరవాణి గారు. సో వీళ్ళే అప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ ఉంటుంది మన టీఎఫ్ఐలో. సో లైక్ వాళ్ళ నుంచి ఒక్కొక్క సాంగ్ అప్పుడు ఒకటి తీసుకోవాలి మీరు పాడాలి అనుకుంటే ప్రెసెంట్ ఏది తీసుకోవాలి? అలా క్వశ్చన్. అలా రాజా గారి చాలా ఉంటాయి. ఏదో ఒక సాంగ్ రాజా గారిది ఒకటి. రాజా గారి సాంగ్ అంటే ఒకటి చూస్ చేయడం కష్టము, కాకపోతే మీ ఫేవరెట్ ఓకే బాగా ఇష్టమైన సాంగ్? నా ఫేవరెట్ అంటే చెలిరావా వరాలివా. ఫుల్ సాంగ్ పాడలేను ఇప్పుడు. ఓకే పర్లేదు. అంటే ఈ పర్టికులర్ సాంగ్ జస్ట్ ఈ పర్టికులర్ సాంగ్ అంటే నాకు లిరిక్స్ గుర్తురాట్లేదు ఇప్పుడు, కానీ నాకు బేసిక్గా చాలా హాంట్ చేసే పాట, రెగ్యులర్గా ఎప్పుడు హాంట్ చేసే పాట అదే. రాజ్ కోటి గారిది యాక్చువల్లీ తర్వాత నేను కోటి గారి ఆయన వాళ్ళు సెపరేట్ అయ్యాక ఇద్దరికి పాడాను నేను. విడిగా పాడాను, విడివిడిగా ఒక్కొక్క పాట పాడాను. కోటి గారికి 2-3 పాటలు పాడాను, కానీ రాజు గారికి ఒక పాట పాడాను. నాకు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు అప్పట్లో నేను లేను కాబట్టి అప్పట్లో పాటలు చాలా ఉన్నాయి. ఆయన పాటలు ఎక్కువ ఉండే. నాకు ఇది గోవా గోరింకతో ఇలాంటి అంటే జనరల్గా స్టేజ్ మీద బాగా ఎప్పుడు పాడుతుంటాం, బట్ అది అలాంటి పాట పడితే బాగుండేది. అది గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నిజంట గోరింకనై. అది సాంగ్ రీసెంట్గా రీమిక్స్ కూడా అయింది సార్, అది మీరు పాడున్నాయి. నేను యాక్చువల్లీ రీమిక్స్ వర్షన్లో ఒకటి పాడాను, మన వానవాన వెలువ. యాక్చువల్లీ ఫస్ట్ నేను పాడాను. ఓకే. అది తర్వాత అది చాలా కాంబినేషన్స్ మారి తర్వాత ఫైనల్గా అది వేరే సింగర్ పాడారు. కానీ అసలు ఫస్ట్ ఆ సాంగ్ అనుకున్నప్పుడు ఫస్ట్ నన్ను పిలిచినప్పుడు నేను పాడాను ఫస్ట్. అది అయితే ట్రాక్ అయిపోయిందా సార్? అయింది కాదు, దానిలో ఏదో కొంచెం చేంజెస్ చేయాలి ట్రాక్లో అని చెప్పి మణిగారు అడిగారు. ఆ చేంజ్ అయిన క్రమంలో ఆ తర్వాత ఎప్పుడుకో ఎవరో వేరే సింగర్తో వెళ్ళిపోయింది. అలా మళ్ళీ మందాక రాలేదు. ఓకే. సో ఎంఎం కీరవాణి గారికి ఒక సాంగ్. కీరవాణి గారిది అంటే యాక్చువల్లీ ఆయనకి ఒక సాంగ్ పాడాను తర్వాత నేను సింగర్ ఇదైన తర్వాత ఆయనకి ఒక సాంగ్ పాడాను రాజన్నలో. బట్ రాజన్న సినిమాలో ఒక బిట్, యాక్చువల్గా బిట్ అని చాలా బాగుంటుంది అది. అంతకుముందు ఆయన అంటే నేను పాటలు వింటున్నప్పుడు గ్రోత్లో అయితే ఆయన ఆఫ్కోర్స్ తెలుసా మనసా ఇంకా చాలా ఉన్నాయి. రాలిపోయే పువ్వు ఆయన పాడిన పాటే, బట్ అలాంటి పాటలు పాడితే బాగుంటుంది. మనకి ఆ డెప్త్ వేరే ఉంటుంది కదా, అలాంటి పాటలు పాడడం నాకు ఇష్టం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, మీ ఫస్ట్ పాడతా తీయగా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది సార్? ఏ ఇయర్లో స్టార్ట్ అయింది ఫస్ట్ మీరు? అంటే యాక్చువల్లీ స్టార్ట్ అయింది ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది 96లో అనౌన్స్ అయింది ఫస్ట్ టైం. నేను పాడింది 98 అండ్ 99 ఆ టైంలో పాడాను. నేను పార్టిసిపేట్ చేసింది ఆల్మోస్ట్ 99. అప్పుడు బాలు గారితో ఎలా?
అది అంటే అసలు అప్పటిదాకా అసలు బాలు గారిని ఎక్కడో చూస్తే చాలు అనే పరిస్థితి. అలాంటిది ఆయన ముందు నుంచి పాడాలంటే సిచ్యువేషన్ అసలు నాకనే కాదు అందరికీ కూడా ఆ టైంలో అదొక కొత్త ఎక్స్పీరియన్స్. ఏంటంటే బాలు గారు లాంటి ఆయన ఇలాంటి ప్రోగ్రామ్ కొత్త సింగర్స్ కోసం కండక్ట్ చేస్తున్నారు అనేసరికి అదొక ఎక్సైట్మెంట్ ప్లస్ టెన్షను. ఏంటంటే ఆయన ముందు పాడాలి, ఆయన ఎలా ఉంటారో, ఆయన ఎలా రియాక్ట్ అవుతారు. అసలు ఫస్ట్ ఎపిసోడ్ అయితే అసలు నాకేం మొత్తం బ్లర్. ఆ ఫస్ట్ సాంగ్ ఏదో ఐడియా ఉందా సార్? అయ్యో ఫస్ట్ సాంగ్ గుర్తుంది. తర్వాత వేరే 3 ఎపిసోడ్స్ వర్క్ వెళ్ళాను నేను. తర్వాత వచ్చాను బయటికి. బట్ ఫస్ట్ సాంగ్ అయితే నన్ను నేను మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలో నాది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి రావా నా వాకిట్లో నీకై నేవేచానే నన్ను నేను మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా ప్రేమా. అసలు ఎలా తీసుకుంటారు సార్ అప్పుడు క్యాసెట్స్. ఓకే. అప్పుడు ఆడిషన్ అంటే ఫస్ట్ క్యాసెట్స్ పంపించేవాడు. అది పంపించాక ఆడిషన్ ఎవరు చేస్తారు? ఆడిషన్ ఇంకా మనకు ఫోన్ వచ్చేది అంతే. మన ఫోన్లో అది లెటర్ వచ్చేది. ఒకప్పట్లో ఒక చిన్న ఒక ఇది వచ్చేది, ట్రాక్స్ లాంటి. దాన్ని ఏమంటారు అప్పట్లో ఏదో ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు మర్చిపోయాను. పోస్ట్లో వచ్చేది ఒక చిన్న పలానా డేట్లో రండి, పలానా ప్లేస్కి రండి అని చెప్పి ఒక ఇది వచ్చేది. సో అలాంటి లెటర్ వచ్చింది ఫస్ట్, లైక్ ఇన్విటేషన్ రమ్మని. అంటే డైరెక్ట్ ఒకసారి ఆడిషన్, ఫస్ట్ ఒక ఆడిషన్కి రమ్మని, లైవ్ ఆడిషన్కి వస్తే అప్పుడు మనకి ఫైనల్ సెలెక్ట్ అయ్యాక మనకి సాంగ్స్ లిస్ట్ లిస్ట్ ఇవ్వడం, అందులో మన సాంగ్ సెలెక్ట్ చేసుకోవడం, ఇలాంటి ప్రాసెస్లో ఉండేది అప్పట్లో. ఓకే. అలా మీరు ఎన్ని ఎపిసోడ్స్ పాడి ఉంటారు? 3 పడుతుందిగా 3 ఎపిసోడ్స్ అంటే ఆల్మోస్ట్ క్వార్టర్ ఫైనల్స్ వరకు వచ్చాను. ఫైనల్ దాకా వెళ్ళదు. అప్పుడు చెప్తున్నాను కదా, అప్పుడంతా ఇంకా లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాం ఇంకా పూర్తిగా. సో ప్లస్ అదొక ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అప్పుడు 3 ఎపిసోడ్స్ వెళ్ళి నేను పాడడం, అది కూడా చాలా చాలా చాలా. బ్యాక్ స్టేజ్ ఎలా ఉండేది సార్? బ్యాక్ స్టేజ్ అసలు ఎవరు పెద్ద ఎక్కువ ఎవరితో ఇంటరాక్ట్ అయ్యేవాడిని కాదు. అప్పుడు అంటే ఎంతసేపు ఆ పాటలు కరెక్ట్గా పాడాలి. అంటే అప్పట్లో రౌండ్లు ఎలా ఉండేవంటే తాళం రౌండ్ అని ఉండేది, తాళం మార్చి పాడడం, శృతులు మార్చి పాడడం, ఇలాంటి రౌండ్స్ ఉండేవి. తర్వాత తీసేయడానికి తర్వాత లేవు. అప్పట్లో అది ఉండేది. ఒక పాట ఆ ఒరిజినల్ తాళం కాకుండా ఇంకో తాళం ఆయన వేసేవారు, ఆ తాళంలో పాడాలి. ఆ ఒరిజినల్ శృతి కాకుండా ఇంకో వేరే స్కేల్ ఆయన ప్లే చేస్తే ఆ స్కేల్లో పాడాలి. సో ఇట్లా రౌండ్స్ ఉండేవి. సో అలాంటి అదొక మెన్సేపు ఆ పాటలు ఆ దీనిలో ఉండేవాడు, ఎవరితో పెద్ద ఎక్కువ ఇంట్రాక్షన్ ఉండేది కాదు. దాని తర్వాత స్వరాభిషేకంలో కూడా పాడారు. స్వరాభిషేకం లాస్ట్ 2013లో స్టార్ట్ అయింది ఫస్ట్. సో ఆ ఫస్ట్ దానిలో కూడా మొత్తం అప్పుడు ఆ మొత్తం ఇండస్ట్రీలో ఉన్న అందరు సింగర్స్, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్మోస్ట్ ఒక్క రాజా గారు తప్ప అందరూ స్టేజ్ మీద అందరూ వచ్చారు ఆ ప్రోగ్రామ్కి. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అప్పుడు మీ ఫస్ట్ సాంగ్ అప్పుడు మేము పాడింది అంటే అప్పుడు ఆ ఫస్ట్ టైం నేను 2 పాటలు పాడా. ఒకటి నా గుండెలు, నా సాంగ్ గుండెలనే ఉంది, నేను సుమంగలే పాడాను స్టేజ్ మీద. రెండవది వచ్చి అల్లా శ్రీరామ, నేను విజయ్ కలిసి పాడాను. అది దానికి చాలా మంచి ఒరిజినల్ సింగర్ తో కలిపి పాడిన శంకర్ మహాదేవన్ తన వర్షం తను పాడాడు. సో అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం. ఇప్పటికే అందరూ చాలా అది దాని గురించి చెప్తుంటారు. అవును సార్, బాగా అంటే అదొక ఎక్స్పీరియన్స్. అంటే అంతమంది మధ్యలో అంతమంది అంటే బాలుగారు ఉండగా, బాలుగారు ముందు అప్పుడు సీతారామ శాస్త్రి గారు, బాలుగారు మొత్తం ఇంకా బ్యాచ్ అందరూ ఉన్నారు ముందు. అసలు కరెక్ట్గా ఈవినింగ్ టైంలో పాడాను. అది అందరూ ఉన్నప్పుడు మార్నింగ్ అంతా యాక్చువల్లీ ఎవరు లేరు అక్కడ. వరుసగా సాంగ్ షూట్ చేసుకుని వెళ్ళిపోయారు. కరెక్ట్గా ఈ సాంగ్ టైంకి ఈవినింగ్ అందరూ వచ్చి కూర్చున్నారు ముందు. పల్లవి అల్లా శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు
ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం. నైస్ సార్. రికార్డింగ్ టైమ్స్లో లైక్ సోలో సాంగ్స్ కాకుండా డ్యూయెట్స్ ఉంటాయి కదా సార్, మీరు ఫీమేల్ సింగర్స్. సపోజ్ ఎవరో ఒకరికి కుదరకపోతే ఒకళ్ళు ట్రాక్ వాళ్ళు పాడి వాళ్ళు వెళ్ళిపోతారా సార్, లైక్ ఇద్దరు కలిపి ఉండాలి పక్క? ఈ కలిపి యాక్చువల్లీ మేము ఇప్పుడు అసలు లైవ్గా ఇద్దరు పక్క పక్క నుండి పాడే ఇదే లేదు ఇప్పుడు అసలు. ముందు మొదట్లో ఉండేది. మొదట్లో ఇది ఇద్దరు సింగర్స్ ఉండేవాడు, మొత్తం ఆర్కెస్ట్రా ఉండేది. ఓకే. ఇప్పుడు అలా లేదు కదా, ట్రాక్ ఎవరికి కుదిరితే వాళ్ళు ముందు పాడతారు. సో నేను యాక్చువల్లీ చాలా పాటలు నేను మన ఫీమేల్ వాయిస్ లేకుండానే నేను పాడిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఫీమేల్ పాడడము యాడ్ చేసి అప్పుడు మిక్స్ చేసేవాళ్ళు. అలా చాలా ఉన్నాయి. అలా శంకరదాద పాట కూడా చిత్రగారు ఫస్ట్ నేను పాడాను, తర్వాత ఎప్పుడో చిత్రగారు పాడారు. ఓకే. సో అలా చాలా ఉంటాయి. ఇప్పుడు అసలు కలిసి పాడడం అనే కాన్సెప్ట్ లేదు. అంటే ఇద్దరు ఒకేసారి అవైలబుల్ ఉంటే ఒకేసారి వచ్చినా కూడా యాక్చువల్లీ ఏం చేస్తున్నారు, ఫస్ట్ మేల్ సింగర్ పాడిచేసి తర్వాత ఫీమేల్ సింగర్ పాడిస్తారు. అంటే ఏంటంటే కంఫర్ట్ పక్క పక్కన ఉంటే ఏంటంటే ఇప్పుడు ఎవరు అంటే చాలామంది మెజారిటీ యాక్సెప్ట్ చేయట్లా. ఎవరిది వాళ్ళు తీసుకుని ఇప్పుడు ఫినిష్ చేసేసి పంపించేస్తున్నాం, అట్లా ఉంటుంది. సో ఎప్పుడైనా ఫిమేల్ సింగర్స్కి మేల్ సింగర్స్కి లైక్ రెమ్యునరేషన్లో డిఫరెన్స్ ఉండేదా సార్? సింగర్ రేంజ్ని బట్టి, మేల్ ఫీమేల్ ఏమి ఉండదు, సింగర్ రేంజ్ని బట్టి. ఓకే. అంతే. అమ్మాయిలకి తక్కువ, అబ్బాయిలకి అలాంటిది ఆ కాన్సెప్ట్ ఏం లేదు. ఓకే. సో నేను ఒకసారి విన్నాను సార్, మన ఓన్లీ కంపేర్ టు అదర్ ఇండస్ట్రీస్ మన ఇండస్ట్రీలో సింగర్స్కి తక్కువ ఇస్తారు సాంగ్కి, అది ఎంతవరకు నిజం? డెఫినెట్గా అది నిజమే, ఒప్పుకోవాలి. అది అలా దాచడానికి ఏం లేదు యాక్చువల్లీ. అంటే కంపారిటివ్ డెఫినెట్లీ తమిళ్ కన్నా హిందీ కన్నా మన దగ్గర తక్కువే. మన దగ్గర మన సింగర్స్ తక్కువ, బయట సింగర్స్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి పాడితే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మన సింగర్స్ ఇక్కడ మనకి పాడితే మాత్రం మనకి తక్కువ, వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ. ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగాయి కానీ కంపేర్ కొంతమందికి అలా ఫిక్స్డ్గా ఒకటి పెట్టుకున్నారు. అలా కొంతమంది అలా ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. కొంతమంది అంటే ఒక వే ఉంటుంది, ఒక పీరియడ్ ఉంటుంది. ఆ సీజన్లో మాత్రం కొంతమందికి బాగానే ఉంటుంది. కానీ బట్ ఓవరాల్గా కంపేర్ చేస్తే కంపేర్ చేసుకున్నా కూడా బయట సింగర్స్ కంటే మనం తక్కువే. టైంకి ఇచ్చేసేవారా సార్? ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇవ్వని వాళ్ళు ఉన్నారు, అసలు ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు జనాలు, ఇప్పటికీ అలాగే ఉన్నారు. లేదా వెంటనే ఇవ్వరు, ఎప్పుడో ఇస్తారు. మనం పాడిన తర్వాత ఎప్పుడో పంపించేస్తాం అంటారు. మీరు ఎలా మేనేజ్ చేశారు సార్ అప్పట్లో? అంటే పాడంటే ఇష్టం, పిచ్చి ఉండేది, ఇంట్రెస్ట్ ఉండేది, పాడాలి అంతే. అంతకుమించి వేరే రీజన్ ఏమి ఉండదు అక్కడ. ఓకే సార్. అప్పట్లో డిఎస్పి గారు మీరు బాగా క్లోజ్, అంటే ఆ బ్యాచ్ ఉండేది కదా సార్, కాన్స్టెంట్గా ఎక్కడికి వెళ్ళినా లైక్ ఈ సింగర్స్తో ఆల్బమ్ ఉండేది. అంటే డిఎస్పితో ఎలా అంటే నాకు యాక్చువల్లీ సినిమాతో సంబంధం లేకుండా వేర్ గుడ్ ఫ్రెండ్స్. అంటే ఓకే, ఫ్యామిలీ పరంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అందరూ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదరు సాగర్ అందరూ వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో కూడా నేను ఫస్ట్ నేను డిఎస్పీని వెళ్ళినప్పుడు చెన్నై వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా తన ఫస్ట్ సినిమా ఒకటే రిలీజ్ అయింది అప్పటికి, నేను తను కలిసినప్పటికి. దేవి రెండో సినిమా చేస్తున్నాడు, ఇంకా నవ్వుతూ బతకాల ఏదో సినిమా చేస్తున్నాడు. మూడో సినిమా నీకోసం కమిట్ అయ్యాడు తను. నాకు శ్రీనివాట్ల గారే ఆయన దేవి అడ్రస్ ఇచ్చి పంపించారు. చెన్నై వెళ్తున్నప్పుడు దేవి అడ్రస్ ఇచ్చి వడపల్లి అడ్రస్ ఇచ్చి పంపిస్తే అప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని నేను నా క్యాసెట్స్ అన్ని అప్పట్లో నేను ఇంట్లో నాకు ఖాళీ దొరికినప్పుడల్లా ఏంటంటే క్యాసెట్స్ పాటలు రికార్డ్ చేసేస్తుండేవాడు. నాకు నచ్చిన పాటలను రికార్డ్ చేసి పెట్టుకునేవాడు. అట్లా అవన్నీ తీసుకెళ్ళి దేవి ఒక టేప్ రికార్డర్ ఉండేది, అందులో పెట్టి వినిపించేవాడిని. అలా వినిపించా. సో అలా ఫస్ట్ పరిచయం, ఫస్ట్ ఇంట్రొడక్షన్ అది. దాని తర్వాత అలా మేము తను హైదరాబాద్ వచ్చినప్పుడు మేము రెగ్యులర్ కలుస్తుండేవాళ్ళం. సో అప్పుడు అఫీషియల్గా ఫస్ట్ సాంగ్ ఇచ్చింది మాత్రం కలుసుకోవాలి. తర్వాత అంటే అప్పటికే నా గురించి తనకు తెలియదు పూర్తిగా. ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం, తను హైదరాబాద్ వచ్చినప్పుడు మేము కలిసేవాళ్ళం, కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం, బైక్ మీద అలాగా తిరుగుతూ ఉండేవాళ్ళం. బట్ ఏంటంటే తనకి కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఒక ప్రాపర్ సినిమా రావాలి కదా, తనకి కరెక్ట్ సినిమా పడాలి. నీకోసం అనేది ఆగిపోయింది. తర్వాత తన నుంచి వేరే మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళిపోయింది. సో అక్కడ అందులో అవకాశం లేదు. తర్వాత ఆనందం చేశాడు, కానీ ఆనందంలో కూడా తన బేసిక్ తన ఎలా ఉంటుందంటే జడ్జిమెంట్. ఒక పాట పాడిస్తే ఆ సింగర్కి అది ఒక బెంచ్ మార్క్ లాగా ఉండిపోవాలి అనేది తన థాట్.
కరెక్ట్గా అది నాకు మన్మధుడు కలుసుకోవాలని పడింది. ఇంకా బ్రేక్ అనేది మన్మధుడు. ఇంకా అందులో మన్మధుడు అయితే తను మెంటల్గా అన్ని రకాలుగా తను ఫిక్స్ అయ్యి వేణుకి ఇవ్వాలి, హిట్ ఇవ్వాలి అని. ఇప్పుడు కలుసుకోవాలని సినిమా అద్భుతమైన పాటలు కానీ సినిమా ఆడలేదు. సో నాకు పెద్ద ఫెచ్ కాలేదు అది. అది మన్మధుడు మాత్రం తను అనుకుని ఇందులో ఖచ్చితంగా హిట్ అయింది. అన్ని రకాలుగా ఎలా తీసుకున్నా టోటల్ మ్యూజికల్ అన్ని పాటలు హిట్, నా పాట ఇంకా పెద్ద హిట్. సో అది ఈ వేణువే పాడాలి అని తను ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని పాడిచ్చాడు ఆ సినిమాలో. అంటే తను ముందే అనుకున్నాడు తను ఖచ్చితంగా ఇందులో పాడించాలి వేణుతో. యాక్చువల్ తనకు అది పెద్ద సినిమా అప్పటికి తను చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే పెద్ద హీరో, పెద్ద స్టార్ హీరో, పెద్ద సినిమా. బట్ ఈ కాంట్ అఫోర్డ్ కదా ఇప్పుడు కొత్త సింగర్ని ఛాన్స్ తీసుకోలేడు. బట్ స్టిల్ హీ మేనేజ్ టు కన్విన్స్ దెమ్. ఇప్పటికీ వేణు శ్రీరంగం అంటే లైక్ గుండెల్లో ఏముందో సాంగ్ గురించే మాట్లాడారు. నా ఐడెంటిటీ ఇప్పటికీ అదే కదా. ఎవరైనా నా ఫస్ట్ ఐడెంటిటీ అదే. తర్వాత ఎన్ని పాటలు పాడినా, ఎన్ని మంచి పాటలు పాడినా తర్వాత ఓకే ఈ సాంగ్ బాగుంటది కానీ పేరు మాత్రం గుండెల్లోకి ఏముంది కానీ ఫిక్స్ అయిపోయింది. నాకు హ్యాపీ, డెఫినెట్లీ హ్యాపీ. నేను ఫస్ట్ పాడినప్పుడు అసలు యాక్చువల్గా అది ఎలా అంటే ఫస్ట్ ట్రాక్ నేనే పాడాను, ఫైనల్ నేనే పాడాను. షూటింగ్ కోసం ఫస్ట్ నేను పాడాను. మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ ఫైనల్ వర్షన్ మళ్ళీ మొత్తం మిడ్ నైట్ పాడాను. అది ఆల్మోస్ట్ 12 తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో నాకు గుర్తిప్పటికి. ఈవినింగ్ బాలుగారు వచ్చి రికార్డ్ చేసి వెళ్ళారు ఆయన పాట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను పాడాను ఆ పాట. అప్పటికే సుమంగళి కూడా పాడలా, నేను ఓన్లీ మేల్ వర్షన్ నేను పాడాను. మీరు పాడి తర్వాత ఆవిడ తను పాడింది. చెన్నెలో తను పాడింది. గుండెల్లు ఏముందు కళ్ళల్లు తెలుస్తుంది, పెదవుళ్ళు ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది, నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే, కలవరమో తొలివరమో తెలియని తరుణమిది, గుండెల్లు ఏముందో కళ్ళల్లు తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది, మనస 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 ఓ మనస ఓ మనస. ఈ సాంగ్ చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్ పాడాను. చాలా పాడాను. యాక్చువల్లీ విచిత్రం ఏంటంటే నేను సుమంగళి చాలా తక్కువ పాడింది. నేను చాలా మందితో పాడాను, తను చాలా మందితో పాడింది. కానీ మేము ఇద్దరం కలిసి నేను యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ పాడాను చాలాసార్లు. ఇక్కడ చాలా మంది వేరే సింగర్స్తో పాడాను కానీ తనతో కలిసి పాడింది చాలా తక్కువ ఈ పాట స్పెసిఫిక్గా. సార్ అలా అయితే డిఎస్పి గారు మీది సుమంగ్లీ గారికి ఎక్కువ సాంగ్స్ ఎలా ఇస్తున్నారు సార్? ఎలా యాక్చువల్లీ ఫస్ట్లో అనుకోకుండా అది కొన్ని పాటలు అలా వరుసగా ఇప్పుడు కలుసుకోవాలని పాట నేను సుమంగళి, ఎందుకు గుండెల్లో ఉందో, తర్వాత అందాల ఆడబొమ్మ నేను సుమంగళికి, వెంకీలు ఓ మనసా నేను సుమంగళి, ఇట్లా 4-5 పాటలు ఉన్నాయి. బట్ వేరే సింగర్స్ పాడాను నేను. మన మాస్లో పాడిన పాటకి సునీత సారథి అమ్మాయి పాడింది. తర్వాత ఇది సారొచ్చారు సినిమాలో రవీనారెడ్డి, అలా వేరే సింగర్స్ కూడా పాడారు. ఇంకో పాట శ్వేతమోహన్, నేను శ్వేతమోహన్ పాడాము ఒక పాట. సో అట్లా ఒక చిత్ర గారు ఇట్లా మారే. తర్వాత మొదట్లో ఫస్ట్ 4-5 పాటలు అన్నీ కూడా మా కాంబినేషన్ ఎక్కువ అనుకోకుండా అలా వచ్చింది. అది మేబీ ఇంటెన్షన్ అవ్వకపోవచ్చు కానీ అనుకోకుండా అలా కుదిరింది అది. ఓకే. సారొచ్చారులో జగదేక వేరు, అది బ్యూటిఫుల్ సాంగ్, చాలా మంచి పాట, యాక్చువల్లీ మంచి కంపోజిషన్. తనకు నేను పాడడం అన్ని తక్కువ, పాడిన నెంబర్ తక్కువ కానీ బట్ అన్ని మంచి పాటలే యాక్చువల్లీ చెప్పాలంటే, మంచి కంపోజిషన్స్ అన్ని. ఓకే. మీకు ఆయన సాంగ్స్లో అన్ని ఇష్టమైనా సార్ లైక్ ఇందులో లైక్ అటు ఇటు? అంటే ఒకటేంటంటే డెఫినెట్లీ ఈ మధ్య ఏంటంటే కొంచెం వేరే జోన్లోకి వెళ్ళాడు తను. బట్ ఒక సీజన్ ఉండేది అంటే డిఎస్పి పాట, ఇప్పటికీ అవన్నీ కూడా ఒక గోల్డెన్ పీరియడ్ లాగా అవన్నీ ఎవర్గ్రీన్సే అన్నో చెప్పాలంటే. ఫస్ట్ 10 years తను చేసిన పాటలు కెరీర్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ 10 years లోపల తను తర్వాత మంచి పాటలు ఉన్నాయి కానీ అందులో సినిమా మొత్తం ఆడియోలో చూసుకుంటే ఒక పాట 2 పాటలు అలా ఉంటున్నాయి. మొత్తం ఆడియోని మనం చేయలేం కానీ బట్ మొదట్లో అన్ని సాంగ్స్ బాగుండేవి. ఆల్మోస్ట్ ఆల్బమ్ అంతా బాగుండేది, అన్ని సినిమాలు కూడా ఫస్ట్ 10 years కూడా. అది డెఫినెట్గా ఇప్పటికీ నాకు తన కంపోజిషన్ అంటే నేను ఇష్టపడకుండా ఉన్నాను. డెఫినెట్గా ఇష్టం, ఖచ్చితంగా ఫస్ట్ వింటాను డెఫినెట్గా. ఓకే. సో మీ బ్యాచ్ కూడా ఉండేది కదా సార్ అప్పుడు డిఎస్పీ గారికి? ఎవరెవరు సార్ మీరు? అంటే మొదట్లో ఎక్కువ కాన్సర్ట్స్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం కలిసి. హైదరాబాద్లో ఫస్ట్ టైం హైదరాబాద్లో చేసాం, నెక్లెస్ రోడ్లో ఫస్ట్ ఈవెంట్ అక్కడ చేసాం. మా కాంబినేషన్ నేను, సుమంగళి, తర్వాత సాగర్ ఉన్నాడు, కల్పన,
మా మాలతి గారు వచ్చారు అప్పుడు. మాలతి ఇలా మాకు ఫస్ట్ కాంబినేషన్. తర్వాత సుమంగళి ఉండేది కొన్ని చేసాం. తర్వాత సుమంగళి మ్యారేజ్ వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జిట్ అయిన తర్వాత గోపిక పూర్ణిమ. సో మల్లికార్జున్ గారు కూడా మీ దాంట్లో అండి? నేను మల్లికార్జును, సాగర్ ఉండేవాడు ఖచ్చితంగా, గోపిక పూర్ణిమ, కల్పన ఉండేది. సో మా బ్యాచ్ ఒక బ్యాచ్ అలా. సో మీకు ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉండేవా సార్ అప్పట్లో, బ్యూటిఫుల్ మూమెంట్స్? అంటే దేవితో ఉండే ఎఫెక్ట్ ఎప్పుడు ప్రతి మూమెంట్ ఫన్నీ అంటారు. తన మొత్తం అలాగే ఉంటాడు, ఫుల్ ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటాడు, హడావుడి చేస్తుంటాడు. సో తన బేసిక్ నేచర్ అది. ఎక్కువ కామ్గా సైలెంట్గా డల్ మూమెంట్ ఎప్పుడు ఉండదు. తన సరౌండింగ్స్లో ఎక్కడ డల్ మూమెంట్ కనబడదు. ఆ వైబ్ అలా ఎప్పుడు ఎనర్జీ. మా మందు కూడా అలా ప్రకటిస్తుంటాడు, ఆ చుట్టుపక్కల ఉన్న అలా ప్రకటించేస్తుంటాడు. అది ఇక్కడ కాన్సర్ట్ అయినా రికార్డింగ్ దగ్గర వెళ్ళినా కూడా అంతే ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడు ఎనర్జీ నైట్ అర్ధరాత్రి అయినా సరే అదే ఎనర్జీ మెయింటైన్ అవుతుంది. అది పాజిటివ్గా ఉంటుంది, చాలా పాజిటివ్గా ఉంటుంది. మోస్ట్ పాజిటివ్. మరి నేను కలిసిన వాళ్ళల్లో, నేను వర్క్ చేసిన వాళ్ళలో అంటే ఇప్పటికీ ఇప్పుడు కలిసినా అలా అంతే ఇదిగా కలిసి క్లోజ్గా మాడతాం. పాటలు వర్క్ చేయకపోవచ్చు కానీ బట్ ఎదురు పడితే మాత్రం ఇప్పుడే సరే ఇది వచ్చేస్తుంది, ఎనర్జీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కానీ ఇప్పుడు ఇవ్వట్లేదని ఏమైనా ఎప్పుడైనా ఫీల్ అనిపించింది? అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అడుగుతుంటాను నేను. అంటే నేను చనువుగా అడిగితే అన్నీ అడుగుతాను, ఇంకెవరిని వేరే వాళ్ళు ఎవరిని అంత చనువుగా ర్యాప్ అడుగుతూ ఉంటారు. వస్తుంది అంటే ప్రతిసారి అనుకుంటూ ఉంటాను, ఏదేదో ఎక్కడో మిస్ అవుతుంది అంటుంటాడు తను. అది ఏం మిస్ అవుతుందో నాకు తెలియదు తనకి. అంటే చాలాసార్లు కొన్ని పాటలు అనుకుంటారు. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి ఇక్కడ ఆ టైంకి ఇన్స్టెంట్గా టక్కున ఒక సాంగ్ అయిపోవాలన్నప్పుడు ఆ టైం వెంటనే నేను అవైలబుల్ లేకపోవచ్చు, లేదా వాళ్ళకి టైం తక్కువ ఉండొచ్చు, నన్ను పిలిపించి పాడించే టైం ఉండకపోవచ్చు. సో వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అయితే నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇందులో ఈ పాట ఒక మంచి పాట వచ్చినప్పుడు ఇలాంటి పాట నేను పాడితే బాగుండేది, నాకు ఇస్తే బాగుండేది ఈ పాట అని అనిపిస్తుండేది. తను అడుగుతాను, మెసేజ్ పెడుతుంటాను, వాయిస్ మెసేజ్లు టెక్స్ట్ మెసేజ్లు పెడుతుంటాను తనకి. పెట్టి 2008లో పాడాను లాస్ట్. చెప్పాలంటే చాలా అదే చాలా గ్యాప్ వచ్చింది. బాయ్ లాస్ట్. సో ఇంత గ్యాప్ వచ్చేసింది, మనం ఎప్పుడు పాడిస్తున్నాం మళ్ళీ ఇలాగే అడుగుతుంటుందండి. ప్రెసెంట్ కాన్సర్ట్స్ చేస్తున్నారు కదా సార్ డిఎస్పీ? అదే కాన్సర్ట్స్ ఓకే, ఎందుకంటే నేను ఐ యాక్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్త జనరేషన్ సింగర్స్ వచ్చారు, సో ఐ హ్యావ్ టు యాక్సెప్ట్, అదే యాక్సెప్ట్ చేయాలి. మనం యాక్చువల్ చెప్పంటే ఆ కొత్త సింగర్స్ని మార్చాలి కదా. అప్పటి బ్యాచ్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తే తనకి కూడా వాళ్ళ కాన్సర్ట్ కూడా ఇది ఉండదు కదా. సో అందుకని కొత్త సింగర్స్ పాడతారు, అదే యాక్సెప్ట్ చేయొచ్చు. అది దానికి పెద్ద ఎప్పుడు కాన్సర్ట్ విషయంలో నేను పెద్ద ఎప్పుడు తప్పట్లేదు, ఫీల్ అవ్వలేదు. ఓకే యాక్సెప్ట్. ఎందుకంటే కొత్త వాళ్ళు కావాలి స్టేజ్ మీద, ఆన్ స్టేజ్ ఆ ఎనర్జీ కొత్త సింగర్స్ ఉండాలి కాబట్టి. మీకు మోస్ట్లీ మెలోడీ సాంగ్స్ ఇచ్చారు కదా సార్ డిఎస్పీ, అలాంటిది ఒక మాస్ మూవీలో ఒక హై ఎనర్జీ సాంగ్ లా ఉంటుంది. యాక్చువల్ అందులో కూడా ఫస్ట్ నాకు చెప్పిన పాట నాతో వస్తావా అది చెప్పాడు ఉదిత్ నారాయణ గారు. తర్వాత సడన్గా నేను రికార్డింగ్, అది కూడా సుమంగళి గారు మళ్ళీ, అది సుమంగళి. అయితే నేను స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఆర్ఎఫ్స్లో చేసాను సాంగ్ రికార్డింగ్, ఆర్ఎఫ్స్ సింఫనీలో. సో అక్కడికి వెళ్ళాక సాంగ్ మారిపోయింది సడన్గా. స్టూడియో కలిసి వెళ్ళాం ఇద్దరం. స్టూడియో దారిలో కూడా తను చెప్పలేదు మార్చాను సాంగ్ అని. అది వెళ్ళాక సాంగ్ వినిపించి అప్పుడు చెప్పాడు. కానీ అప్పటికి ఈ మూవీ అని తెలుసా సార్? మాసం తెలుసు. ఒకసారి పాట పాడుతారు మాస్తా. లల్లల్లా హీరే లల్లల్లా హీరే చల్ దగదగమంటూ దరివేస్తుంటే లల్లల్లా హీరే లల్లల్లా హీరే లల్లల్లా హీరే చల్ దగదగ మెరిసే ఒళ్ళే చూస్తే లల్లల్లా హీరే సరదాగా ఓసారే ఒడికొస్తే మంజూరే గిరిగిస్తే సెన్సారే విజిలేస్తే వన్స్ మోరే అయ్యయ్యయ్యో లిప్ చూస్తే లాలీపాప్ హిప్ చూస్తే బాప్రే బాప్ షాకులు ఇచ్చే షేప్ చూస్తే గుండెలే ప్యాక. మీ ఫేవరెట్ కో సింగర్ ఎవరు సార్ ఇప్పుడు దాకా? లైక్ ఒకళ్ళు అనుకుని చెప్పాలి అంటే డెఫినెట్గా చెప్పడం కష్టం. బట్ నేను ఎక్కువ వీళ్ళ ఆ బ్యాచ్లో ఎక్కువ పాడింది కౌశల్యతో. ఇక్కడ కౌశల్య పాడాను, అక్కడ దేవికి ఏమో సుమంగళితో ఎక్కువ పాడాను. కల్పన గారితో పాడాను. కల్పన ఒకటే 2 సినిమాలు పాడాను. అది కూడా ఆ సినిమా పేర్లు గుర్తులేము, అలాంటి సినిమాలు పాడాను కొన్ని. నేను కల్పన, ఉషా నేను పాడాను, చాలా పాటలు మంచి పాటలు ఉన్నాయి. బట్ ఒక్క సింగర్ని చెప్పడం కష్టం లే, అంటే కొంచెం కష్టం పని అది. అప్పుడు మీకు ఫస్ట్ టైం నీకోసం ఆర్పి పట్నాయక్ గారు ఇచ్చారు, మళ్ళీ ఏమైనా ఛాన్స్ వచ్చిందా సార్? ఆర్పి గారి పాడలా మళ్ళీ. అదే ఇప్పటికీ క్లోజ్గానే ఉంటాం, కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం. కానీ మా మధ్యలో తను ఎందుకు పాడించలేదు. ఒక్కసారి జేఎంకి పిలిచారు నన్ను, బట్ అది కూడా అవ్వలేదు. పాడాను, ట్రాక్ కాడు నన్ను ఫైనల్ అనే పిలిచారు, బట్ అది ఎందుకో వర్కౌట్ కాలేదు. ఆయనే పాడారు ఫైనల్.
సో మీకు చక్రి గారికి ఎక్కడ సెట్ అయింది సార్ ఫస్ట్ ఎలా కుదిరింది? ఎక్కడంటే బేసిక్గా ఒకటి అంటే మెంటాలిటీస్ ఒకటి ఇద్దరు వచ్చి ఒకటే సింక్ అయ్యి బాగానే తొందరగా ఫ్రెండ్ చాలా ఫాస్ట్గా ఫ్రెండ్ అయిపోతాను. ఓకే. యాక్చువల్గా చక్రి అంటే కలిసిన కొన్ని రోజులకే చాలా క్లోజ్ అయిపోయాడు అనమాట. తను అలాగే కొంచెం చాలా ఇదిగా యాక్టివ్గా ఉంటాడు. ఉండే అంటే ఫస్ట్లో ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండేవాడు తను బాగా. బట్ యా అంటే తనకు స్టార్టింగ్లో తను కూడా నాకు కలుసుకోవాలని పాట వినే నాకు తను ఫస్ట్ రెస్పాన్స్ ఛాన్స్ ఇచ్చాడు తను. ఓకే. తనకి మెయిన్గా తన కాంబినేషన్లో నాకు మెయిన్ సాంగ్ ఐఎమ్ ఇన్ లవ్ బాగా సత్యం సాంగ్ చాలా బ్యూటిఫుల్ సాంగ్ అది. మా ఇద్దరు కాంబినేషన్లో అదే బెస్ట్ అంటే చాలా పాడాను. తన కాంబినేషన్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 45 సాంగ్స్ పాడాను. ఓకే. అంటే డిఎస్పి గారి కన్నా ఎక్కువ ఎందుకు తను ఇక్కడ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్లో ఉండడం వల్ల లోకల్ రెగ్యులర్ కలిసేవాళ్ళం. తక్కువ పిలిస్తే వెళ్ళేవాడిని. ఒక్కసారి చాలా పాటలు పాడించి లేని పాట కూడా చాలా అవన్నీ కలుపుకుంటే 100 పాటలు అవుతాయి నాకు నాది చక్రి. అంటే రిలీజ్ చేయలేను రిలీజ్ అవన్నీ కొన్ని ఉన్నాయి, వాయిస్ మార్చాల్సిన పరిస్థితి మార్చిన కొన్ని ఉన్నాయి అలా. బట్ మా కాంబినేషన్ రిలీజ్ అయిన సినిమాలు మాత్రం ఆల్మోస్ట్ 45+ ఉన్నాయి. సపోజ్ మీరే పాడి మీ పేరు వేరే వాళ్ళకి వేసిన రోజులు ఉన్నాయా సార్? నా పేరు వేరే నా బదులు వేరే పేరు జరిగింది. 2-3 సినిమాలు జరిగాయి. మరి వాయిస్తో చెప్పచ్చు. వాయిస్ అంటే ఎవరు చెప్తారు, ఎవరు చెప్పాలి ఇప్పుడు? పోనీ అది 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 చాలా పెద్ద సినిమా, అద్భుతమైన సినిమా అంటే ఈ పలానా సినిమాలో ఈ పాట నేను పాడని చెప్పచ్చు. అది అసలు ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియదు. కొన్ని సినిమాలు అలా ఉంటాయి. సో అది నాకు చెప్పుకున్నా ఒకటి చెప్పకపోయినా ఒకటే. అట్లా పాట మంచిదే. సాయి కార్తిక్ దానికి అందులో వాయిస్ నాది, పేరు ఇంకెవరిదో వేరే పేరు పడింది. అది ఇంకా వెళ్ళిపోయింది. తర్వాత కూడా మార్చలేదు. అడిగాను కూడా అడిగాను కానీ బట్ ఇంకా మార్చలేదు వాళ్ళు. సో అలా జరిగాయి. అలా కాకుండా వేరే వాళ్ళకి నా పాట పడింది కూడా ఉన్నాయి. సత్యంలోనే ఏంటది మన శంకర్ మదన్ గారు పాడిన పాట ఒకటి ఉంది. ఆ పాట యాక్చువల్లీ ఫస్ట్ నా పేరు పడింది. ఐమన్లో కాకుండా ఆ పాట కూడా నా పేరు పడింది ఫస్ట్. అంటే ఒక ఐటమ్ సాంగ్ టైప్ లో ఉంటుంది. నేను పాడలా, నేను పాడిన ఆయన పాడారు బట్ పేరు నాది పడింది ఫస్ట్. 2 పాటలకు నా పేరు ఉంది. అప్పుడు ఫస్ట్ చూస్తే తర్వాత మార్చేశారు. ఫస్ట్ మాత్రం నా పేరే ఉంటుంది 2 పాటలకి. ఐమన్లో ఒకసారి I'm in love with you. కనులలో దాచిన కావ్యమే నువ్వు. కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే. ఆనింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే నువ్వే. గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే. అర్పితం ఈ జీవితం నిన్ను చేరడం కొరకే. I'm in love, I'm in love, I'm in love with you. కనులలో దాచిన కావ్యమే నువ్వు. సార్ 143 ఏది ముందు వచ్చిందా? సత్యం ముందు వచ్చింది. 143 తర్వాత. సో ఇప్పుడంతా మెలోడియస్ మీరు పాడేవారు. కరెక్ట్గా 143 టైంకి మీ సాంగ్ ఒకటి రిలీజ్ అవ్వగానే అంత హై ఎనర్జీ సాంగ్ వచ్చింది. అంటే నేను కూడా యాక్చువల్ తను చక్రి యాక్చువల్ ఆ పాట తన వర్షన్ ఉండింది ఫస్ట్ ట్రాక్ వర్షన్. బట్ సమ్హౌ హి వాంటెడ్ టు ట్రై, నాతో ట్రై చేద్దాం అనుకుని పిలిచాడు అనమాట. పాడు ట్రై చేద్దాం చూద్దామని పాడాను. నా ఫైనల్ అయింది అనుకోకుండా. సో ఇప్పటికీ చాలా మంది అది నేను పాడాను చెప్తే తప్ప తెలియని పరిస్థితి. అదే సార్, అదేంటి అంటే రీసెంట్ గానే ట్రెండ్ అయింది సార్ ఆ సాంగ్. నా పాటలన్నీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. నా వెన్నెలంత వేడిగా కూడా ఇప్పుడు ట్రెండ్ అయింది. ఈ 143 కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అదే విచిత్రం. నాకనే నవ్వొస్తుండదు. ఇదేంటి అప్పుడేంటే బాగుండేది ఇంకా. అది పాడగలుగుతారా సార్ 143? ఎందుకు పాడు? తాతడి కంటబడి చంపుతున్నారే, వావని వెంటబడి ఆపుతున్నారే, ఆల్రెడీ గుండెసడి ఆపుతున్నారే, కందిరీగ లాంటి నడుం కదుపుతున్నారే, దొండపండు లాంటి పెదవి కొరుకుతున్నారే, అమ్మోయమ్మ ఏం కులుకుతున్నారే, గుమ గుమ గుమ్మ గుండెలకు బెలే, తాతడి వెంటబడి చంపుతున్నారే, హాయని అడ్డుపడి ఆపుతున్నారే, కందిరీగ లాంటి నడుం కదుపుతున్నారే, దొండపండు లాంటి పెదవి కొరుకుతున్నారే, అమ్మోయమ్మ ఏం కులుకుతున్నారే, గుమ 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 గుమ్మ గుండెలకు బెలే. మీరు ఎప్పుడైనా రికార్డింగ్స్ చేస్తున్నప్పుడు
అబ్బా ఇంకెన్ని టేక్స్ చేయాలి ఇంకి అని ఎప్పుడైనా అనిపించిందా సార్ ఎవరికన్నా మ్యూజిక్ డైరెక్టర్? అంటే మీరు పాడారు అదేంటి, కానీ ఇంకా కావాలి ఇంకా కావాలి అని అయ్యో చాలా మంది ఉంటారు అలాగా. అంటే కొంతమంది ఎలా అంటే జెన్యున్గా అవుట్పుట్ బాగా రావాలని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలాంటి ఉంటారు అంటే ఇంకా ఎక్కువ టేకులు ఎక్కువ పాడిస్తే ఇంకా అదేదో చాలా గొప్ప విషయం, ఇంకా బాగా రావడం గురించి కాదు. అంటే వాళ్ళు కొంతమందికి ఉంటుంది దాని ఏమంటారు సాడిజం అనుకో, బట్ అలాంటి వాళ్ళు కూడా మాకు తగిలేరు చాలా మంది మధ్యలో. అంటే కొంతమంది కొత్త వాళ్ళు అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే గట్టిగా చెప్పకపోతే మాకు వాళ్ళకేం తెలియదు అనుకుంటారేమో అన్న కాన్సెప్ట్ కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు చాలామంది మాకు ఇంతమంది ఈ జర్నీలో 25 ఏళ్ళ జర్నీలో అలాంటి వాళ్ళు చాలామంది మాకు ఫేస్ చేయాల్సి వచ్చింది. సింగర్స్లో కూడా నెపోటిజంలో ఉంటుందా సార్ మ్యూజిక్ ఇండస్ట్రీలో? ఏముంది బట్ టాలెంట్ అంతే అంతే డెఫినెట్గా. టాలెంట్ ఉన్నా కూడా కొంతమందికి ఛాన్సులు రాకుండా ఉంటే అంటే ఛాన్సెస్ రాకపోవడం అనేది అంటే ఇప్పుడు ఈవెన్ మన ఒకటి చాలామంది సింగర్స్ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుందంటే ఎంత గొంతు బాగున్న వాళ్ళ సినిమాల్లో పెద్ద పాడాలని ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి. అండ్ ఇంకోటి ఫైనల్గా ఏంటి అల్టిమేట్గా సాంగ్కి తన వాయిస్ అనేది సెట్ అవ్వాలి. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. మనం అది ఏంటంటే దాన్ని నెపోటిజం అనే అంటే సాంగ్కి వాయిస్ సెట్ అవ్వకపోయినా బలవంతంగా నేను అవకాశం ఇవ్వాలి కాబట్టి పాటించడం అనేది ఎవరు చేయరు జనరల్గా. ఏ మ్యూజిక్ అలా ఉండదు. అంటే అల్టిమేట్గా వాళ్ళ సాంగ్ ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇప్పుడు నేను యాజ్ అ సెడ్ నేను గుండెల్లో ఉందో పాట పాడాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు తనకి యాక్చువల్గా చెప్పాలంటే ఆ సాంగ్ గుండెల్లో ఉందో మన్మధుడు టైంకి నేను కొత్త సింగర్ని, తను కొత్త, బట్ తను హీ బిలీవ్ దట్ ఆ సాంగ్కి వేణువే కరెక్ట్ అని. తను నమ్మడం అంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఆ నమ్మకం వస్తే డెఫినెట్గా సింగర్కి అవకాశం వస్తుంది. ఇప్పుడు ఆ నమ్మకం మ్యూజిక్ డైరెక్టర్ రావాలి అంటే ఈ పాటకి ఈ వాయిసే కరెక్ట్ అని. అంటే అలా అంటే నువ్వు నీ వాయిస్ ఎంత నువ్వు దాన్ని ఇంకోటి వాయిస్ ఎంత నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడం దాని కూడా ఉంటుంది. నువ్వు నాకు సింగర్ని పాడతాను కాబట్టి నాకు అవకాశం వచ్చేయాలి అంటే రాదు. దానిలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సినిమా పాట అనేది అంత ఈజీ కాదు. సినిమా పాట అనేది కొంతమంది చాలా తక్కువ అనుకుంటారు, కానీ సినిమా పాట పాడడం చాలా కష్టం యాక్చువల్లీ. సో మీరు ఒక సాంగ్కి పిలిచారు సార్, ఇన్వైట్ చేసి పాడాలి అని పిలిచి మీరు ఎక్సైట్మెంట్తో వెళ్ళి పాడకుండా వెనక్కి వచ్చేసిన రోజులు ఏమైనా ఉన్నాయా సార్? అంటే పాట అక్కడి వరకు పిలిచి అవసరం లేదు వేరే వాళ్ళు దొరికేశారు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఉన్నదా? సిచ్యువేషన్ అంటే ఒకటి సందర్భాలు ఉన్నాయి డెఫినెట్లీ. నాకు అది ఎక్స్పెక్ట్ అంటే కొన్ని చక్రీ విషయంలో జరిగాయి. ఎందుకంటే చక్రీతో ఎక్కువ వర్క్ చేశాను కాబట్టి అలా 2-3 సందర్భాలు చక్రీ విషయంలో జరిగింది. అది ఒకసారి ఆల్మోస్ట్ నేను ఒక పాటకు నాతో పాడిద్దామని అనుకుని ఆల్మోస్ట్ ఫైనల్ దాకా అనుకుని సడన్గా ఆ టైం ఇంకొక పెద్ద సింగర్ అంటే అప్పుడు పెద్ద సింగర్ చెన్నై నుంచి వచ్చి పిలిపించి అంటే డైరెక్టర్ ఎవరో అడగడం వల్ల సడన్గా లాస్ట్ మినిట్లో మారిపోయి, అంటే నేను స్టూడియోకి వెళ్ళాక మారిన సందర్భం అని చెప్పేది. స్టూడియో వరకు వెళ్ళాక అక్కడ ఆ సింగర్ పాడుతుండేవాడు. అలాంటి సందర్భాలు ఒక 2-3 ఉన్నాయి. అలాంటి ఇంకా అప్పుడు ఇంకా మనం ఏం చేయలేం కదా ఇంకా. సో అది అలాంటి సందర్భాలు ఫేస్ చేశాను నేను. అంటే 2-3 సార్లు ఫేస్ చేశాను అలా. సో మీరు రవితేజ గారికి సాంగ్స్ పాడారు, అలాగా వెంకటేష్ గారికి పాడారు. ఏదైనా ఒక యాక్టర్కి మీ వాయిస్ సెట్ అవుతుందని ఎవరన్నా చెప్పారా సార్? మన్మధుడే చాలా పర్ఫెక్ట్గా అసలు నాగార్జున గారికి అలా అతికినట్టు ఉందని చాలా మంది అన్నారు. వెన్నెలంత వేడిగా ఒకటి చాలా మంది చెప్పారు నాకు. వెన్నెలంత వేడిగా సాంగ్ ఒకటి చాలా పర్ఫెక్ట్గా, అంటే ఇప్పటికే అది చాలామంది ఇష్టపడతారు. అండ్ ఆ పర్టికులర్ సాంగ్కి అండ్ ఈవెన్ వెంకటేష్ గారికి కూడా పర్ఫెక్ట్గా అలా ఆ సాంగ్ కొరియోగ్రఫీకి నా వాయిస్కి అన్నీ పర్ఫెక్ట్ బ్లెండ్ అలా కుదిరిందన్న సాంగ్ అయితే నాకు పర్సనల్ కూడా నాకు ఆ సాంగ్ చాలా ఇష్టం. విజువల్గా కూడా చాలా బాగుంటుంది. విజువల్గా డాన్స్ కూడా లైక్ పర్ఫెక్ట్ అన్నీ కుదిరేది దానికి. వాయిస్లు నేను ఆది సునీత వాయిస్ అండ్ వెంకటేష్ గారు ఆ లుక్, విజువల్ లొకేషన్స్, కొరియోగ్రఫీ అన్నీ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిన సాంగ్ అది నాకు అనిపిస్తుంది ఆ పాట విజువల్గా. సో మీరు ఎప్పుడు రియాలిటీ షోస్కి వెళ్ళారు సార్? ఈ స్వరాభిషేకం ఇవి కాకుండా చేసాం. అంటే మేము చేసినప్పటికీ రియాలిటీ షోస్ అనేవి ఇంత పాపులర్ కాదు. తర్వాత చాలా రియాలిటీ షో అనేది అదేదో చాలా అచీవ్మెంట్ లాగా వెళ్తే చాలా నా స్టేజ్ వచ్చేసిన తర్వాత మేము పార్టిసిపేట్ చేసినప్పుడు జెమినీ టీవీలో చేసాం సంగీత మహాయుద్ధం అని చెప్పి. దాని ఓపెనింగ్ అప్పుడు మొత్తం సిటీ అంతా హోర్డింగ్లు పెట్టి చాలా హడావిడి చేశారు. చెన్నైలో షూటింగ్. సో జెమినీ టీవీస్ అందులో నేను, నిహాల్, రఘు కుంచే, హేమచంద్ర, గీతామాధురి, మాళవిక మేమందరం జడ్జిలం, క్యాప్టెన్స్ టీమ్ క్యాప్టెన్స్. అదే సరిగమపకి ఎలా ఉన్నారు టీమ్ క్యాప్టెన్స్ అన్నమాట మేము. సో అది ఫస్ట్ మేము చేసిన రియాలిటీ షో. దానికి ముందు కూడా ఒకటి చేసాం కానీ అది పెద్ద సక్సెస్ కాదు. జెమినీలోనే తరరంభం అని చేసాం నేను, మాళవిక, ఇంకా
నిహాల్ ఉండేవాడు, రామాచారి, ఇలా మేమంతా టీమ్స్, ప్రణవి మేమంతా టీమ్ క్యాప్టెన్స్. రామాచారి మహాగురు లాగా ఉండేవాడు ఆయన, ఫస్ట్ సిరీస్ అది. సో అలా ఫస్ట్ చేసాం. దాని తర్వాత సంగీత మహాయుద్ధం. వాళ్ళు అప్పుడు జడ్జ్ చేసేవారు అప్పుడు దానిక భువన్ చంద్ర గారును శ్రీలేఖ లిరిసిస్ట్ శ్రీలేఖ వాళ్ళిద్దరు జడ్జిలుగా ఉండేవారు. ఈయన మహాగురు, మేమంతా క్యాప్టెన్స్. సో అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మా రియాలిటీ షో. దాని తర్వాత సంగీత మహాయుద్ధం, అంటే పెద్ద షో అంటే సంగీత మహాయుద్ధం చేసినాడు. ఎక్కడన్నా లైక్ రాంగ్గా జరుగుతుంది సార్, లైక్ రియల్గానే ఉంటాయా? అంటే ఏమైనా టీఆర్పీల కోసమే కాకుండా అక్కడ మేము చేసిన మీ సంగీత మహాయుద్ధం అయితే ఎక్కడ అంటే కొంత ఉంటుంది స్క్రిప్టెడ్, మరీ అసలు ఏం లేకుండా అలా ఏదో బ్లంక్గా ఏదో అలా వెళ్ళిపోవడం ఉండదు, కానీ కొంచెం ప్లానింగ్ ఉంటుంది. కానీ మరీ ఇంకా ప్రతి మూమెంట్ స్క్రిప్టెడ్ అలా ఉండదు. ఆ తర్వాత వచ్చింది అది, అప్పుడు ఇంకా రాలా. అప్పుడు ఆ పర్టికులర్ ప్రోగ్రాంలో యాక్చువల్ రఘు గుంచే గీతా మాధురి మధ్య పెద్ద నిజంగా జరిగింది అది. నిజంగానే అసలు ఆర్గ్యుమెంట్ కావాలా అది. ఈవెన్ నాట్ ఓన్లీ అందులో కాదు, బయట కూడా ఆఫ్ ద సెట్స్ కూడా. ఇది 2010 10లో షూట్ అయింది. షూటింగ్ అంతే 10లో షూట్ చేసాం. 10 ఎండింగ్లో ఎప్పుడు టెలికాస్ట్ అయింది అది. వాళ్ళిద్దరి మధ్య విపరీతమైన వార్ ఆ టైంలో. అది నాట్ ఓన్లీ ఆన్ సెట్స్లో కాదు, బయట కూడా అసలు ఒక శత్రువులాగా అసలు మాట్లాడుకునే వాళ్ళు అంత అయింది. అంత అంటే నిజంగా జరిగింది అది. ప్లాన్ కాదు, స్క్రిప్టెడ్ కాదు. ఆ టైంలో మళ్ళీ ఒక వాళ్ళిద్దరు అది దానికి హెల్ప్ అయింది. యాక్చువల్లీ ఆ ప్రోగ్రామ్కి హెల్ప్ అయింది కొంత. వాళ్ళిద్దరి మధ్య గ్లిచ్ ఏదైతే ఉందో అది ప్రోగ్రామ్ కాస్త హెల్ప్ అయింది చెప్పాలంటే, అనుకోకుండా. లైక్ మీరు రఘు కుంచే గారికి ఏం పాడలేదా సార్? రఘు కుంచే పాడాను, ఒక సినిమా పాడాను. రఘు కుంచే అదేంటి ఐ థింక్ శ్రీహరి సినిమా, శ్రీహరి అలా నరేష్ ఆహానా పెళ్ళి అంట. నేను యాక్చువల్ నాది ఒకటి ఏంటంటే, ఆల్మోస్ట్ నా కో సింగర్స్ ఎవరైతే ఉన్నారు కొంతమంది, రవివర్మ తన కంపోజిషన్లో పాడాను. కొన్ని సినిమాలు చేసాడు తను, అందులో ఒక సినిమాలో పాడాను. రఘు గుంచే కంపోజిషన్లో పాడాను. హేమచంద్రాకి పాడాను రైడ్, దంచమైన పుత్ర. కౌశల్యకి ఏదో ఒక ప్రైవేట్ సాంగ్ ఒకటి ఉంటే, ఒక కౌశల్య మ్యూజిక్లో కూడా పాడాను. సో ఇలా నాకు ఓ సింగర్స్ వాళ్ళ దాంట్లో నేను పాడాను. నిహాల్ చాలా పాడాను. ఆయన మెయిన్ కంపోజింగ్, తర్వాత మెయిన్ కంపోజింగ్ తను చేసిన సినిమాలు పాడాను. ప్లస్ తను చాలా డివోషనల్స్ పాడాను తను చేసిన వాటి. సో అలా నాతో పాటు నా కో సింగర్స్ అందరికి చూపించి నేను పాడా. సో సింగర్స్ మ్యూజిషియన్స్ అయితే ఆబ్వియస్లీ రెమ్యునరేషన్ అటు ఇటుగానే ఉంటుందా సార్? లేదు, నాకైతే అలాంటి ఎక్స్పీరియన్స్ కాలేదు. ఎందుకంటే అంటే వాళ్ళకి ఆ సింగర్ బాగా తెలుసు. దాని సింగర్స్ ఇప్పుడు నేను హేమచంద్ర పాడే, లేకపోతే నిహాల్కి పాడే, వీళ్ళకి ఏంటంటే పర్ఫెక్ట్ తెలుసు. వాళ్ళకి సింగర్స్ ఒక సాధక బాధకాలు తెలుసు వీళ్ళకి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు వీళ్ళ దగ్గర నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అవ్వాలి. రఘు గుంచే దగ్గర కానీ వీళ్ళెవరి దగ్గర నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ రాలేదు. అందరూ నాకు ఇన్స్టెంట్ పేమెంట్లు డబ్బులు ఇచ్చేవాళ్ళు వెంటనే. ఆ టైం నేను ఎంత డిజర్వింగ్ అంత ఇచ్చేవాళ్ళు, వితౌట్ ఎనీ బార్గెయిన్ కానీ ఉండేది కాదు. తక్కువ ఒక డీసెంట్ ఫిగర్ తక్కువ అనుకుని ఇచ్చేసేవాళ్ళు. సో ఇలా అది వాళ్ళకి తెలుసు కదా, సింగర్ వాళ్ళు అవన్నీ పడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలే. నమో వెంకటేశ్వర మూవీలో వెంకటేష్ గారి సౌందర్య సాంగ్ ఉంటుంది. వెంకటేశ్వర ఫస్ట్ సాంగ్ నేను పాడింది, అది ఫస్ట్ నేను పాడింది. దాని తర్వాత తులసి ఫస్ట్ తర్వాత నమో వెంకటేశ్వర. ఓకే. సో సౌందర్య ఆ టైంలో ఆ సిచ్యువేషన్కి ఆయన సౌందర్య గారిని ఆ నేమ్ లైక్ ఆలోచించుకుంటే ఆ పేరు అంటే చాలా ఇష్టం అని చెప్పి ఆ ఇమేజ్ చేసి ఆ పేరు మీద ఒక పాట రాస్తా అని చెప్పి అలా సందర్భం క్రియేట్ చేశారంట. అలా ఈ పాట మళ్ళీ ఆ సాంగ్ మీరే పాడారు, అది కూడా సోలో సాంగ్. మీకు ఎలా అనిపించింది సార్? లైక్ డిఎస్పీ గారు మీకే ఇవ్వాలి అని. ఏమో యాక్చువల్ అది దేవి ఎందుకు అని తెలియదు. బట్ ఒకటి ఖచ్చితంగా నాకు ఒక నమ్మకం ఏంటంటే, తను పిలిస్తే ఖచ్చితంగా ఆ పాట నాకు నా వాయిస్కి సూట్ అయ్యే పాటే అయి ఉంటుంది. నాకు అదొక కాన్ఫిడెన్స్. ఎందుకంటే తనకు అలా అవ్వకుండా తను పిలవడు, అంతవరకు అయితే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర నాకు అలాంటి పిలిచి నా వాయిస్ సెట్ అవ్వక సందర్భాలు కొన్ని ఉన్నాయి. నా వాయిస్ ఆ పర్టికులర్ సాంగ్కి నా వాయిస్ సెట్ అవ్వకపోవడము అలా ఉంటుంది. బట్ డిఎస్పీ దగ్గర నాకు ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎప్పుడు తను పిలిచి పాడిన తక్కువ పాటలైనా అన్నీ మంచి కంపోజిషన్స్. ఆ సినిమా సక్సెస్ సంబంధం లేదు, కానీ ఇప్పుడు సార్ వచ్చారు సినిమా ఉంది, అద్భుతమైన పాట. తర్వాత భాయ్ చాలా మంచి పాట. సో బట్ అన్ఫార్చునేట్లీ ఆ సినిమాలో ఆడలేదు. చాలామంది ఏమడుగుతారు, ఆర్యాలో పాడించవచ్చు కదా, పాడించలేదు నిన్ను, లేకపోతే జల్సాలో పాడించలేదు నిన్ను, ఇలా అడుగుతుంటాను. అంతే. నేనేం అంటే అఫ్కోర్స్ అది వాళ్ళకి నా మీద ఇష్టంతో అడుగుతారు. బట్ నేను అక్కడ మన చేతిలో లేదు కదా. బట్ అన్ఫార్చునేట్లీ ఈ సినిమాలో ఆడి ఉంటే మేబీ వేరేలా ఉండేదేమో. ఇప్పుడు నేను పాడిన సినిమాలు కూడా హిట్ అయ్యి సక్సెస్ అయ్యి ఉంటే వేరేలా ఉండేది. అవి పోయేసరికి అది ఆ పాటను ఎవరు పెద్ద పట్టించుకోలేదు.
మేబీ ఇప్పుడు సోషల్ ఇలాంటి టైంలో రిలీజ్ అయ్యింటే ఆ పాటలు మేబీ ఇంకా పెద్ద సక్సెస్ అయ్యేమో నా ఫీలింగ్. ఇప్పుడున్న ఈ డిజిటల్ ఈ సోషల్ మీడియా టైంలో ఇలాంటి టైంలో ఆ పాటలన్నీ ఇప్పుడు వస్తే అది దాని రీచ్ వేరేలా ఉంటుందని నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది. ఓకే. సో మీరు 2000 నుంచి ఉన్నారు. అప్పట్లో ఆల్బమ్లో సాంగ్స్ అన్నీ ఒకేసారి రిలీజ్ అయిపోయాయి, ఆడియో లాంచ్, క్యాసెట్. కానీ మనం వింటున్నప్పుడు సాంగ్ అబ్బా చాలా నచ్చింది, కానీ ఆ సింగర్ ఎవరో తెలియడానికి చాలా కష్టమైంది. ఎస్పీబీ గారు అయితే ఆబ్వియస్గా తెలుస్తుంది. మా ముందు అంతే కదా, మొత్తం 6 పాటలు ఉంటే ఎన్ని పాటలు ఉంటే అన్ని ఆయన పేరు బాలు. కాబట్టి ఫీమేల్ సింగర్ మారే బాలు సుశీల, బాలు చిత్ర, బాలు జానకి గారు ఇలా మారేది తప్ప ఇటు పేరు ఆయనే ఉండేది. అవును, అదే మొత్తం అదే ఆయనే. ఇప్పుడు ప్రెసెంట్ ఈ జనరేషన్ ఎలా ఉంది, లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు, ప్రత్యేకంగా ఒక ఎంబోర్డ్స్ అవుతుంది సింగర్ నేమ్, ఒక ఫొటోస్ తోనే వేస్తున్నారు వాళ్ళకి. చాలా మంది ఫొటోస్ వేస్తారు, పేరు సింగర్ లిరిక్స్ వాళ్ళు హైలైట్ అవుతున్నారు. ఇప్పుడు ఒక సినిమా వాళ్ళకి ఆ సినిమా సక్సెస్ సంబంధం లేదు, తర్వాత సినిమా వచ్చి ఆడిందా పోయిందా అనేది సంబంధం లేదు, బట్ వాళ్ళ సింగర్ ఆటోమేటిక్గా హైలైట్ అవుతున్నాడు కదా. అదొక అడ్వాంటేజ్ ఇప్పుడు చెప్పాలంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ సింగర్ పాయింట్ ఆఫ్ వ్యూ అడ్వాంటేజ్. బట్ ఒకప్పుడు ఆ సిస్టమ్ ఛాన్సెస్ కూడా రావచ్చు కదా సార్ అలాగా వాళ్ళకి. అదే అన్న, బట్ సింగర్కి ఇలా ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది సింగర్కి మోస్ట్ అడ్వాంటేజ్ ఇప్పుడు చెప్పాలంటే. ఇండివిజువల్గా తనకి ఒక ఐడెంటిటీ వస్తుంది, పేరు పడుతుంది, ఎవరు పాడారని తక్కువ వెంటనే తెలుస్తుంది, వ్యక్తి పాడాడు సినిమా పాట. అందరూ ఇప్పుడు చాలా ఈజీగా చెప్తున్నారు కదా, ఇది పాట పలానా పాడిన పాట. అదే ఇప్పుడు మా పాటలు అప్పట్లో మేము వర్స్పెట్ లిస్ట్ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇది నేను పాడా. ఇప్పుడు లిరికల్ సాంగ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అదే అప్పట్లో ఇలా లేదు, ఇప్పుడు వాళ్ళ పేర్లు వస్తున్నాయి, ఇప్పుడు వాళ్ళకి రికగ్నైజేషన్ డెఫినెట్గా. అంటే ఇంత పెద్ద బాధపడడానికి లేదు, కానీ అంటే అట్లీస్ట్ ఇప్పుడున్న సింగర్స్కి కొంచెం వస్తుందని ఒక కైండ్ ఆఫ్ మంచి పరిణామం అది. అదే చెప్పే సింగర్స్ పరంగా మంచిదే. అయితే కాకపోతే ఏ పాటకు ఆ పాట అంటే ఒకప్పుడు ఏంటి మనం ఆ దీని నుంచి వచ్చాం కదా, అన్ని పెట్టుకునే వరుసగా ఆల్బమ్ అంతా వెండే కాన్సెప్ట్ నుంచి వచ్చి ఇప్పుడు ఒక్కొక్క పాట అది వస్తుంది. అదొక అంటే ఒక పరంగా నాకు ఇష్టం లేదు, అన్నీ ఒకేసారి ఉంటే బాగుంటుంది ఫీలింగ్ నాకు. బట్ సింగర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు మాత్రం నేను ఒక సింగర్ని కాబట్టి అప్పుడు ఇలా ఉంటే బాగుండేది, మనకి ఇంకొంచెం ఎక్కువ ఇంకొంచెం బెటర్గా మనకి ఐడెంటిఫై అయ్యేవాళ్ళం కదా అన్న ఒక ఫీలింగ్ ఉండేది, అనిపిస్తుంటుంది ఒక సింగర్గా. సో అలా ఉంటుంది. అన్ని మంచి శకునంలోకి వచ్చిందా సార్ అలాగా? పడింది. సో అలా ఈ మధ్య వచ్చిన నాకు వచ్చిన తక్కువైనా ఈ మధ్య ఆల్మోస్ట్ వచ్చిన అన్నింటిలో ఇంచుమించుగా ఆ పేరు ఫోటోలు లేవు కానీ పేరు పడుతున్నాం సందర్భం. మొన్న కూడా ఏదో బ్రహ్మాండ అనేదో సినిమా, దానిలో కూడా పర్టికులర్గా సింగర్ నేమ్ పర్టికులర్గా వేశారు. అప్పట్లో మీరు ఆడియో లాంచ్ ముందే సాంగ్స్ అన్ని ఒకసారి వింటారా సార్? మిక్సింగ్ అంతా అయిపోయాక ఇంకా అలా ఏమి ఉండదు, మన పాట వరకే ఉంటుంది. అది మీ పాట ఆ టైం యాదృచ్ఛికంగా ఆ టైంకి ఇంకా సింగర్ వచ్చి పాడుతుంటే నేను అలా నాకు డిఎస్పీ విషయంలో చక్రీ విషయంలో కొంచెం కొన్ని పాటలు వేరే పాటలు వినే అవకాశం కుదిరింది నాకు. అందరికి కుదరదు, ఇప్పుడు వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కుదరదు. అది వీళ్ళిద్దరి దగ్గర నాకు అది కొంచెం కుదిరింది, ఎందుకంటే కూర్చున్నప్పుడే వేరే సింగర్ రావడం, పాడించడం, అక్కడే ఉండడం. నేను వెళ్ళినప్పుడు అదే టైం ఇంకో సినిమా ఇంకో పాట కోసం ఎవరో సింగర్ వస్తారు. సో అలా నేను అక్కడే ఉన్నప్పుడు, ఎందుకంటే చెన్నై వెళ్ళాను, నేను వెంటనే వెళ్ళిపోలేం కదా, ఇక్కడే లోకల్ ఇంటికి వెళ్ళిపోతాను. చెన్నై కాబట్టి స్టూడియోలో కూర్చునేవాడిని, నా పాట అయిపోగానే కూర్చునేవాడిని. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ టైం వరకు స్టూడియోలో ఉండేవాళ్ళు. అయితే ఇది హోటల్ నైట్ ఎప్పుడో వెళ్ళేవాడిని హోటల్కి. సో అప్పటిదాకా స్టూడియోలో కూర్చున్నప్పుడు వేరే సింగర్ వేరే పాట కోసం వచ్చి పాడి అవన్నీ అవి కూడా కాసేపు విని అలా టైం పాస్ చేసి అలా వినే సందర్భాలు ఉంటాయి. మీరు ఇప్పుడు దాకా సింగింగ్ కెరియర్లో ఉన్నప్పుడు లైక్ ఏదైనా మ్యూజిక్ డైరెక్టర్ మీరు మిక్సింగ్ లాగా ఏమైనా నేర్చుకున్నారా సార్? అంటే అంత టెక్నాలజీగా అంత హై లెవెల్ అనేది బేసిక్స్ తెలుసు అంతే నాకు. అంటే అంతవరకే టేక్ చేయగలం. ఎవరైనా సింగర్ని పాడించాలన్నా అలా బేసిక్ మినిమం ఇనిషియేట్ తీసుకోగలుగుతారు. పాడించాను అలా నేను వేరే సింగర్స్. ఈ మధ్య కూడా నేను యాక్చువల్లీ కొంతమంది నేను కిరణ్ గారి మేనేజర్ భాషా గారు ఉంటారు, ఆయన కూడా కొన్ని పర్టికులర్గా నన్ను పిలిచి వేరే సింగర్స్తో కొంచెం వాయిస్ టేక్ చేయాలని చెప్పి పిలిచి నేను వెళ్ళి పాడించిన సందర్భాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో కూడా, 1-2 yearsలో. సో అలా కూడా చేస్తూ ఉంటాను. ఎవరైనా అవసరం ఉండి పాడించాలంటే వేరే సింగర్స్తో అలా పాడించాను ఈ మధ్యకాలంలో. అంత ముందు కూడా ఉన్నాయి, ఈ మధ్య పాడించాను. ఓకే. లైక్ రీసెంట్గా రవితేజ గారితో ఒక మూవీ వచ్చింది, లైక్ మాస్ జాతర అనే మూవీ రిలీజ్ అవుతుంది, అందులో సాంగ్ రిలీజ్ అయింది. సో ఏ వాయిస్ పెట్టా మీకు ఎలా అనిపించింది సార్? లైక్
సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది డెఫినెట్గా. అంటే నాకు అంటే మాకు బాగా personal గా చూసారు చూసాం కాబట్టి డెఫినెట్లీ చాలా వరకు 90% అక్యురేట్గానే ఉంది. ఎక్కడో అక్కడికి తెలుస్తుంది కానీ చాలా మైన్యూట్గా తెలుస్తుంది. బట్ నాకు పర్సనల్ లెవెల్లో నాకు హ్యాపీ, మళ్ళీ తన వాయిస్ ఇలా వినడం అనేది నాకు పర్సనల్ లెవెల్లో హ్యాపీ డెఫినెట్లీ. ప్లస్ వాళ్ళు కూడా ఈవెన్ తన వాళ్ళ ఫ్యామిలీకి రాయల్టీ పే చేశారని చెప్పారు కాబట్టి అది మంచిదే. జనరల్గా నా లాస్ట్ టైం ఇంతకుముందు ఎవరో బాలు గారు వాయిస్ అలా చేసినప్పుడు చరణ్ ఏదో తనకి వాళ్ళకి ఇచ్చేసారు, పంపించాడు తను. సో బట్ అది చెప్పకుండా పర్మిషన్ లేకుండా చేయడం కరెక్ట్. అది ఎవరో చేసేయచ్చు, అది మన చేతిలో పనే. కానీ బట్ కొన్ని ఎథిక్స్ ఉంటాయి కదా, అడిగి మాట్లాడి పర్మిషన్ తీసుకుని చేయడం అనేది ఉంది. బట్ అలా ప్రాపర్గా చేశారు కాబట్టి ఓకే. బట్ తన వాయిస్ కూడా నాకు పర్ఫెక్ట్గా, మళ్ళీ తన వాయిస్ ఆల్మోస్ట్ నేలతో మళ్ళీ తన వాయిస్ ఫ్రెష్గా విన్నట్టు. అదే ఆ మూమెంట్ ఎలా అనిపించింది? కొంచెం ఎక్సైట్, డెఫినెట్గా కొంచెం ఎమోషనల్ ఉంటా అనిపిస్తుంది. అదే అంటే తను అంత ఆ ఏజ్లో పోవాల్సిన వ్యక్తి కాదు కదా. ఏదో 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 ఓల్డ్ ఏజ్ అయ్యో వచ్చో లేకపోతే ఇంకేదో అయ్యో అది వేరు. బట్ అది సడన్గా అట్ ద ఏజ్ ఆఫ్ 40 అలా టక్మన్లా పోవడం కొంచెం అందరికీ కొంచెం షాక్, బాధ అది ఉంటుంది కొన్ని రోజులు. ఎన్నిలైనా అది ఉంటుంది, అది తొందరగా పోదు. అంటే సడన్గా ఇప్పుడు 2 days 1-2 నిన్న మొన్నటి వరకు సడన్గా కలుస్తూ సడన్గా మనిషి లేకపోతే అదొక వెళ్తూ ఉంటుంది కదా మనకి. అప్పుడు మీరు ఇక్కడే ఉన్నారా సార్? అంటే ఆ రోజు యాక్చువల్గా నేను విజయవాడ వెళ్తున్నాను ఏదో ప్రోగ్రామ్కి బయలుదేరి మళ్ళీ హాఫ్ వేలో కరెక్ట్గా మళ్ళీ న్యూస్ వచ్చింది. రిటర్న్ వచ్చి తనని చూసి అప్పుడు మళ్ళీ వెళ్ళా అదే ఆలోచిస్తాను అంతే కదా. బట్ రావడం వచ్చాను, వెనక్కి వచ్చాను, మళ్ళీ వదిలేదు అలా అంటే మాకు అది మనసు ఒప్పదు కదా. నాకు వెనక్కి వచ్చి చూసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాను. సో అట్లా. సో ప్రెసెంట్ మీరు ఏం చేస్తారు లైక్ అపార్ట్ ఫ్రమ్ సినీ ఇండస్ట్రీ కాకుండా? ప్రెసెంట్ నాకు ఒక అకాడమీ ఉంది, మ్యూజిక్ అకాడమీ ఉంది. సో స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. మీరు ఒకరే చేస్తారా సార్? మీకు టీమ్ ఏమైనా ఉందా? టీమ్ అండి, నేను నా వైఫ్. తను షీజ్ ఆల్సో ఇంటూ సింగ్. షీ వర్క్స్ ఫర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజ్ మ్యూజిక్ టీచర్, మ్యూజిక్ హెచ్ఓడి తను అక్కడ స్కూల్లో. సో తను మ్యూజిక్ చెప్తుంది. సో ఇద్దరం బోత్ ఆఫ్ అస్ అంటే శ్రీలత. సో ఇద్దరం కూడా తను ఆన్లైన్, తను ఎక్కువ ఆన్లైనే, ఎందుకంటే తను యూఎస్ అబ్రాడ్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ తను చెప్పి తీసుకుంటుంది. నేను లోకల్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు కూడా ఇద్దరం కలిపి. లైక్ మీకు కిడ్స్ ఉన్న ఇద్దరు పాపలు, వాళ్ళు కూడా సింగింగ్ నేర్పిస్తున్నారు. పెద్దమ్మాయి అంటే తనకి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ జనరేషన్ మనం ఇంట్రెస్ట్ లేకుండా బలవంతం రుద్దే పరిస్థితి లేదు. అది ఎక్కువ అది స్పోర్ట్స్, బాస్కెట్బాల్ ఆడుతుంది. 12th చదువుతుంది. సో బాస్కెట్బాల్ ఆల్రెడీ వాళ్ళ స్కూల్ తరఫు నుంచి ఆల్రెడీ నేషనల్స్ దాకా వెళ్ళింది. గ్రేట్. సో తను అటు చూసుకుంది. ఉన్న దాంట్లోనే ప్రెషర్ పెట్టుకుంటే రెండో దానికి గొంతుంది, నేర్పిస్తున్నాం, చూడాలి ఎక్కడ దాకా. రెండో దానికి వాయిస్ బాగుంటుంది, నా సంగీతం నేర్చుకుంటుంది. సో అది చూడాలి అది ఎక్కడ దాకా వెళ్తుంది. నాకేమో చిన్నదాన్ని చేయాలని ఉంది, సింగర్ చేయాలని ఉంది. అది మాది ఏదైనా మన చేతిలో లేదు. వాళ్ళకి బలవంతంగా చేస్తారు, అది వాళ్ళకి ఇంట్రెస్ట్తో వాళ్ళు నేర్చుకుంటే ఇంకా ఎక్కువ బాగా వస్తుంది. ఓకే సార్. లైక్ ఇప్పుడు నెక్స్ట్ దిస్ ఆర్ దట్ ఆడదాం సార్. జస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ అంతే. క్లాసికల్, కర్ణాటిక్ ఆర్ మోడర్న్ ఫ్యూజన్? మోడర్న్ ఫ్యూజన్ అంటే ఫ్యూజన్లో ఈవెన్ మనం కర్ణాటక కూడా మిక్స్ చేయొచ్చు యాక్చువల్గా. నాకు ఆ ఫ్యూజన్ స్టైల్ ఇష్టం. కర్ణాటక ఆబ్వియస్లీ కర్ణాటక ఇష్టం. బేసిక్ కర్ణాటక ఎవరికైనా ఫౌండేషన్ బేసిక్ కర్ణాటక కాబట్టి. బట్ కర్ణాటిక్ విత్ ఫ్యూజన్ మిక్స్ నాకు ఇష్టం చెప్పాలి. ఓకే. సింగింగ్ ఇన్ ఎ స్టూడియో, పర్ఫార్మింగ్ లైవ్ ఆన్ ఎ స్టేజ్? రెండు కష్టమైన పనులే, బట్ కష్టమైన క్వశ్చన్ ఇది. దేని ఎంజాయ్మెంట్ దాని. ఆన్ స్టేజ్ ఏంటంటే మన ఆడియన్స్ డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది, మన పాటలు పాడి వాళ్ళతో పాటు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి అది ఇచ్చే ఆ థ్రిల్, ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది. రికార్డింగ్ అనేది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది మనకి. సో అది చూసుకోవడం కష్టం, ఎందుకంటే ఇది లేకపోతే అది లేదు. ఇప్పుడు రికార్డింగ్ నేను ఇక్కడ సాంగ్స్ లేకపోతే హిట్ సాంగ్ పాడకపోతే అక్కడ నాకు ఈవెంట్స్ కూడా ఉండవు, రావు కదా తొందరగా. సో ఈ రెండు ఇంటర్రిలేటెడే కాబట్టి కష్టం. చక్రి గారు ఆర్ డిఎస్పి గారు? అబ్బా సరే, ఎనీవే ఐ కెన్ సే ఇక్కడ ఐ కెన్ సే డిఎస్పి, నా ఫస్ట్ తనే కాబట్టి డిఎస్పి. ఓకే. హై ఎనర్జీ బీట్స్ ఆర్ సోల్ఫుల్ మెలడీస్? పర్సనల్ లెవెల్ అయితే సోల్ మెలడీ. ఓకే. లైక్ బట్ ఐ లవ్ టు సింగ్ ఎనీథింగ్, సింగ్ ఆర్ లిజన్. నాకు సాంగ్ వినడం ఇష్టము, పాడడం వన్ పర్సనల్ పాడడం కానీ వేరే అవ్వచ్చు. బట్ మెలడీస్ ఎక్కువ ఇష్టం. పాడే ఛాన్స్ కూడా తీసుకుంటారు లైక్? డెఫినెట్గా పాడతాను, పాడగలను. బట్ నేను అన్ఫార్చునేట్ నేను ఫార్చునేట్ అనుకో నేను ఎక్కువ మెలడీసే పాడాను. ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్కి ముందు ఒక క్వశ్చన్ ఉంటుంది. మీరు ఈ తెలుగు కాకుండా వేరే లాంగ్వేజ్లో పాడారా సార్? కన్నడ పాడాను, ఒక 4-5 సినిమాలు పాడాను కన్నడ. ఓకే. కన్నడ లాంగ్వేజ్ పాడాను. యా. తమిళ్ కూడా ఒక 2 సినిమాలు పాడాను, డివోషనల్స్ పాడాను. ఓకే. సో అట్లా దానికి మ్యూజిక్ అక్కడ మ్యూజిక్ తమిళ్ది అక్కడ తమిళ్ ఒక సినిమా యాక్చువల్లీ యువన్ శంకర్ రాజ్, అదే డబ్ యాక్చువల్లీ అది డబ్డ్ వర్షన్ అది. బట్ నేను పాడాను అక్కడ, ఒరిజినల్ పాడాను. సో అలా కన్నడకు పాడాను, 5 సినిమాల దాకా పాడాను కన్నడ సినిమా. ఓకే. సో సింగింగ్ ఇన్ తెలుగు ఆర్ ఎక్స్ప్లోరింగ్ అదర్ లాంగ్వేజెస్? డెఫినెట్లీ తెలుగు అనేది ఎనీథింగ్ ఫస్ట్ లవ్ డెఫినెట్లీ, బట్ ఐ లవ్ టు ఎక్స్ప్లోర్ డెఫినెట్లీ. అన్ని లాంగ్వేజ్ నన్ను ఎక్స్ప్లోర్ చేయడం ఎక్కువ ఇష్టం. నేను పాడడం ఇష్టం, ఏ లాంగ్వేజ్ అయినా పాడే అవకాశం వస్తే. ఓకే. నాకంటూ అవకాశం వస్తుంది. మీరు ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారా సార్? అంత పర్టికులర్గా ఏం లేదు, మెయిన్ వోకలే, మొదటి నుంచి వోకల్ మీద ఉన్నాను. బట్ ఓకే. బట్ ఎంజాయ్. నాకు ఇన్స్ట్రుమెంట్ కీబోర్డ్ అని ఇన్స్ట్రుమెంట్ నాకు స్పెసిఫిక్గా నాకు వయలిన్ చాలా ఇష్టం. నేర్చుకోలేకపోయాను కానీ బట్ వయలిన్ చాలా ఇష్టం. ఓకే. పర్సనల్గా వయలిన్ చాలా ఇష్టం. నైస్. ఇప్పుడు ట్రై చేస్తారా సార్? ట్రై చేయండి, ప్రత్యేక ఇంట్లో ఉంటుంది ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, వయలిన్ అవన్నీ ఉన్నాయి. కానీ మా ఆవిడ ప్లే చేస్తుంది, తను నేర్చుకుంది కొంచెం, తను ప్లే చేస్తుంది. బట్ నేను ఇప్పుడు అంత సీరియస్గా ట్రై చేయలేదు. ఓకే. నైస్. రూరల్ ఫోక్ వైబ్స్ ఆర్ అర్బన్ పాప్? రూరల్ ఫోక్. ఎర్లీ మార్నింగ్ రియాజ్ ఆర్ లేట్ నైట్ జామ్ సెషన్స్? రెండు ప్రాక్టీస్ మార్నింగ్ టైం. డెఫినెట్లీ మార్నింగ్. రైటింగ్ యువర్ ఓన్ లిరిక్స్ ఆర్ కొలాబరేటింగ్ విత్ లిరిసిస్ట్స్? ఇప్పుడు లిరిక్స్ ఎప్పుడు ట్రై చేయలేదు. మీరు ఎప్పుడు రాయలేదా సార్? రాయలేదు, కంపోజ్ చేశాను కానీ లిరిక్స్ ఎప్పుడు. అంటే నాకు ఒకటేంటంటే ఐ కెన్ జడ్జ్, ఇక్కడ ఈ పదం ఉంటే బాగుంటుంది అలా చెప్పగలను కొంత. అంటే ఎక్స్పీరియన్స్లో కొన్ని పదాలు అక్కడ ఏది ఫిట్ అవుతుంది అనేది చెప్పగలను కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఐ లవ్ టు ఆ ప్రొఫెషనల్స్కి తో కొలాబరేట్ అవ్వడమే అనే నాకు ఇష్టం. ఓకే సార్. ఇప్పుడు మీరు మ్యూజిక్ నేర్పిస్తారు కదా సార్, నోట్స్ కూడా మీరు రాస్తారా సార్? అంటే లైక్ నోట్స్ దానికి, అంటే మ్యూజిక్ స్కూల్ అంటే అకాడమీ అంటే ఎలా ఉంటుంది? నేను నేర్పించేది కర్ణాటక మ్యూజిక్ కాబట్టి వాళ్ళు బేసిక్ లెవెల్ ఇప్పుడు వోకల్ ఇప్పుడు బేసిక్ లెవెల్ ఇప్పుడు సరళ స్వరాలు ఉంటాయి, జంట స్వరాలు, ఇలా ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా, సిలబస్ లాగా ఉంటుంది. అవి దాన్ని ఎక్సర్సైజ్ చెప్తాను, ఆకారం అని, ఆకారం ఇలాంటివన్నీ ఎక్సర్సైజ్ చెప్తాను. స్వరాస్ లాంటివి అదే ఇప్పుడు ఇవన్నీ స్వరాలే కదా, సరళ స్వరాలు ఇవన్నీ. ముందు స్వరాస్కే ఆకారం, మళ్ళీ వే స్వరాస్కి ఆకారం కూడా, ఆకారం అనేది ఎక్సర్సైజ్, వోకల్ ఎక్సర్సైజ్ అది. ఓకే. ఏ ఇయర్ పిల్లలు ఉంటారు సార్? లైక్ వాళ్ళు ఆల్మోస్ట్ 7 నుంచి స్టార్ట్ చేసి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. నేను యూఎస్ నుంచి క్లాస్లో ఇద్దరు ముగ్గురు వాళ్ళు పెద్దవాళ్ళు. యాక్చువల్లీ పెద్దవాళ్ళు అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 35 to 40 ఆ ఏజ్ గ్రూప్. సో వాళ్ళకి మేడం తీసుకుంటారు? లేదు, వాళ్ళకు కొంతమంది అంటే మేల్ పెద్దవాళ్ళు మేల్ అయితే నేనే తీసుకుంటాను, ఎందుకంటే వాళ్ళ స్కేల్ మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే జనరల్గా కొంచెం ఆల్రెడీ కొంచెం అడల్ట్స్ అయితే మేల్ ఫీమేల్ వాయిస్లు శృతి స్కేల్ మ్యాచ్ కాదు. ఇక్కడ ఫీమేల్ జనరల్గా కొంచెం లో ఉంటుంది శృతి. సో మేల్ వాయిస్ చెప్పలేరు, మేల్కి చెప్పలేరు ఫీమేల్. సో అలానే మేము కూడా ఫీమేల్ చెప్పడం మా లో అయిపోతుంది. పెద్ద అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ అడల్ట్స్. సో పిల్లలకు పర్లేదు, పిల్లలు టిల్ ఆల్మోస్ట్ టీనేజ్ వరకు యూ కెన్ మేనేజ్. ఇంకా పెద్దవాళ్ళు అయ్యేసరికి ఇప్పుడు నాకు కూడా కష్టం, ఎందుకంటే స్కేల్ మాది ఇప్పుడు నాది కొంచెం హై ఉంటుంది, వాళ్ళది లో ఉంటుంది. సో అది దానివల్ల ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు నేను ఎక్కువ లేడీస్ నేను పరిచయం చెప్తాను, మేడంకి తనకే అప్పు చెప్పేస్తాను. అవునా, వస్తే అడిగితే తనకి అప్పు చెప్తాను. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఒప్పుకున్నారు సార్. సో హ్యాపీ అండ్ సో నైస్, చాలా బాగా జరిగింది. షూర్, థ్యాంక్ యూ సార్. Please do like, share and subscribe to Beyond the Mic. Signing off.